ముందుగా మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘం అంతటికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము గత వారంలోనే శుక్రవారమున మనము క్రమశిక్షణ అనే దాని గురించి నేర్చుకున్నాం. క్రైస్తవులు నిజముగా దైవ సంబంధంగా క్రమశిక్షణ కలిగిన వారైతే, ఆ క్రమశిక్షణ ఉన్నవాళ్ళైతే వాళ్ళు వేటిలో ఉంటారంటే ప్రార్థన చేయడంలో ఉంటారు, బైబిల్ ధ్యానించడంలో ఉంటారు, అదేవిధంగా ఉపవాసము చేయడంలో ఉంటారు, పాటలు పాడడంలో ఉంటారు, దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు, కూడికలు కూర్చునే విషయంలో ముందుంటారు, ఆతిథ్యము చేసే విషయంలో ఉంటారు, బోధించేవారిగా ఉంటారు అని నేర్చుకున్నాం. నిజముగా మనకి క్రమశిక్షణ ఉంటే ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనపడాలంటే మనలో కనపడాలి. అయితే ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే, క్రమశిక్షణ ఉన్న వాళ్ళలో ఆ లక్షణాలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఒకవేళ అదే క్రమశిక్షణ లేకపోతే ఒక మనిషికి ఏంటి జరిగే నష్టం? ఇంతకు కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు అంటే, ఎవరైతే వాక్యమును వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళకంట ఆ వాక్యం ఏమిచ్చిద్దంటే దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను అని చెప్తున్నాడు. ఈరోజు ఏ మనిషి అయినా కూడా నాకు గయ్యాలి భార్య రావాలి, లేదా తాగుబోతు భర్త రావాలి, తిరుగుబోతు భర్త రావాలి, అల్లరి పిల్లలు పుట్టాలి, తుంటరి పిల్లలు పుట్టాలి అని ఎవరైనా అనుకుంటామా? ఇక్కడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగా పోనే ఎవరు అనుకో. ప్రతి ఒక్కళ్ళు మనం దుర్మార్గులమైనా కూడా మన జీవితం ఎలా ఉండాలనుకుంటాం? చాలా బాగుండాలి, చాలా మంచి పిల్లలు ఉండాలి, చాలా మంచి భార్య ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు శాంతిని ఇస్తాడు అంటే, వాక్యానుసారంగా అతను జీవించినప్పుడే ఆ వ్యక్తికి శాంతిని దేవుడు ఇస్తాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించిన అధ్యయనాన్ని మనం చేద్దాం. అతను ఎవరు అంటే ఒక రాజు. ఈ రాజు గురించి నేను చెప్పబోయే ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్దాం. బైబిల్లో ఆదాము మొదలుకొని పౌలు గారు వరకు అనేకమైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. లేదా ప్రకటన గ్రంథన రాసిన యోహాను దాకా చాలామంది వ్యక్తులను మనము చూస్తూ ఉంటాం. ఈ బైబిల్లో చాలామంది వ్యక్తుల పేర్లు కూడా మనకి తెలుసు కాబట్టే మన పిల్లలకి ఏం చేస్తామంటే పీటర్ అని, యేసు అని, లేదా యాకోబని, లేదా ఇజ్రాయేల్ అని, ఇలా దైవ సంబంధమైన బైబిల్ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అంతేనా? నేను ఇప్పుడు వేసే ప్రశ్న ఏమిటి అంటే, బైబిల్లో ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ప్రవర్తన మీ ప్రవర్తన ఎక్కడైనా కూడా పోలి ఉన్నదా? పోలి ఉండడము అంటే మీకు అర్థమైందా? ఇప్పుడంటే పర్వాలేదు, కానీ ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు సినిమా యాక్టర్లకి ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళంటే డూపులు ఉండేవాళ్ళు. అచ్చం సినిమా హీరోని చూసినట్టే ఉండేది, డూపుని చూసినట్టు ఉండేది కాదు. సినిమా హీరోకి ఒక్కోసారి గాయాలు జరిగితే ఈ డూపులను పట్టుకుని ఏం చేసేవాళ్ళంటే ఆ సినిమాలను కంప్లీట్ కూడా చేసేవాళ్ళు. నేనేం చెప్తున్నానంటే, బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. అది మంచి వ్యక్తులు అవ్వచ్చు, అది చెడ్డ వ్యక్తులు కూడా కావచ్చు. ఎవరైనా వ్యక్తితో మీకు పోలిక ఎప్పుడైనా కలిసిందా? సరే పోనీ నేనే చెప్పనా, మీరు ఎలాగో చెప్పట్లేదు కదా. పోనీ నా జీవితంలోనే నాకు బైబిల్లో ఎవరితో అయినా పోలిక కలిసిందా అంటే, మనం గమనించినప్పుడు ఒక తల్లిదండ్రుల మాట వినని ఒక తప్పిపోయిన కుమారుడు. అవును, నా జీవితంలో కూడా మనం తల్లిదండ్రుల మాట వినకుండా అనేక మార్లు నా జీవితంలో చేసిన పొరపాట్లు చూస్తున్నప్పుడు, తండ్రి మాట వినకుండా ఒక చిన్న కుమారుడు ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయాడో అలా నేను కూడా వెళ్ళిపోయిన వ్యక్తిని.
అంటే అప్పుడు నాలో ఎవరు కనపడ్డారు? ఆ తప్పిపోయిన కుమారుడు కనపడ్డాడు. అంటే తల్లిదండ్రుల మాట వినని ఒక చిన్న కుమారుడు నాలో కనపడ్డాడు. అయితే ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు కెరియర్లో, జీవితంలో సరైన డెసిషన్స్ తీసుకోకుండా ఉన్న రెహబాము కనపడతాడు. అంటే మీకు రెహబాము తెలుసు కదా. తను ఏం చేస్తాడంటే పెద్దల మాట వినకుండా కుర్రవాళ్ళతో సహవాసం చేసి, కుర్రోళ్ళ మాటలు విని, యవనస్తుల మాట విని తన రాజ్యాన్ని ఏం చేశాడంటే మొక్కలు చేసుకున్నాడు. తన జీవితాన్ని కూడా ఏం చేసుకున్నాడంటే నాశనం చేసుకున్నాడు. అవును, నేను కూడా చదువు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా అవకతవకలతో వెళ్ళినట్లుగా నాలో ఇంతక ప్రవర్తనలో ఎవరు కనపడ్డాడని చెప్పా? తప్పిపోయిన కుమారుడు కనపడ్డాడని చెప్పా. ఇప్పుడేం చెప్తున్నానంటే రెహబాము కనపడ్డాడు అని చెప్తున్నా. తర్వాత కెరియర్లో ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి. ఎవరంటే ఏశావు. వాస్తవానికి ఏశావు ఏమవ్వాలంటే ఆశీర్వదింపబడాలి. కానీ తన యొక్క జీవితంలో ఆయన ఏమయ్యాడంటే ఫెయిల్ అయ్యాడు. తను అనుకున్నవి అతను ఏం చేయలేకపోయాడంటే దక్కించుకోలేకపోయాడు. అంటే అలాగే నేను అనుకున్న వాటిని దక్కించుకోలేకపోయాను. కాబట్టి ఏశావులాగా నా జీవితంలో కూడా నేను ఏమయ్యాను అనుకుంటానంటే ఫెయిల్ అయ్యాను అని అనుకుంటూ ఉంటా. అంటే అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అంటే నా జీవితంలో ఒకవేళ బైబిల్తో పోల్చుకున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు కనపడ్డాడు, రెహబాము కనపడ్డాడు, ఏశావు కనపడ్డాడు అని కనపడుతూ ఉన్నారు. అయితే ఇంకొక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఒకవేళ భార్యతో మరి సరైన విధంగా లేకుండా ఒక మూర్ఖంగా వెళ్ళిన నాబాలు గురించి తెలుసు కదా మీకు. అంటే చాలా మూర్ఖుడు అని అంటూ ఉంటారు కదా. ఈరోజు చాలా నిర్ణయాలు కూడా అలా తీసుకుని మరి నాబాలు వలె చాలా నష్టపోయినట్లుగా నా జీవితంలో నాకు ఎవరు కనపడుతూ ఉన్నారంటే నాబాలు కనపడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే మీకు అర్థమైందా? అంటే ఒక్కొక్క వ్యక్తి విషయంలో తన జీవితంలో జరిగిన విధి విధానాలను పోల్చి చూస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి యొక్క పోలికలు కలుస్తూ ఉంటాయి. అవును, మనం కూడా పిల్లలు పుట్టగానే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ముక్కు ఎవరిది, ఈ మూతి ఎవరిది, ఈ కన్ను ఎవరిది, ఈ చెవులు ఎవరిది, ఈ ముఖం ఎవరిది అని అనుకుంటూ ఉంటాం కదా. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత బైబిల్లో నువ్వు ఎవరి పోలికలతో ఉన్నావు అని ఎప్పుడైనా కూడా ఒక్కసారి ఆలోచన చేసావా? ఒకవేళ ఆలోచన చేసినట్లయితే నాకు కనపడ్డోళ్ళు అందరూ కూడా ఫెయిల్యూర్సు, నాకు కనపడ్డోళ్ళు కూడా పనికిమాలినోళ్ళు, నాకు కనపడ్డోళ్ళు అందరూ కూడా జీవితంలో ఏది సాధించలేని వాళ్ళే నా జీవితంలో నాకు పోలిక అయ్యారు. నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా మీ ప్రవర్తనను బైబిల్లో ఉన్న వ్యక్తులతో ఒక్కసారి పోల్చి చూసుకున్నట్లయితే రిజల్ట్ ఏమొచ్చిద్ది అనేది మీరు గమనించాలి. అయితే మీరు చూసినప్పుడు ఏలి తన పిల్లలను సరిగా పెంచలేని పరిస్థితి. అలాగే ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాము అంటే చాలా విషయాల్లో బైబిల్లో ఉన్న వాళ్ళతో పోలిక ఉంటుంది, కానీ మనం దానిని ఏం చేయమంటే గ్రహించము లేదా పోల్చుకోము. అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను. అయితే వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి, వీళ్ళందరూ వీళ్ళ జీవితంలో పాడైపోవడానికి, వీళ్ళందరూ వీళ్ళ జీవితంలో నాశనం అయిపోవడానికి దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు క్రమశిక్షణ కలిగిన దైవ సంబంధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి లేరు. ఒక వ్యక్తి క్రమశిక్షణ కలిగిన దైవ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అతను ఏమైపోడంట, ఫెయిల్ అయిపోడంట లేదా నాశనం అయిపోడు. మరి దైవ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటే ఇంత సామెతల గ్రంథంలో ఏం చెప్పాడంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు ఇస్తుందంట. అంటే ఈరోజు మన జీవితంలో మనకి శాంతి లేదన్నా, సుఖజీవముతో గడుచు సంవత్సరములు లేవన్నా, అంటే మనము సరైన క్రమశిక్షణలో మనము లేము అని మరి మీరు నమ్ముతున్నారా? అయితే మనము నమ్మాలి. అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎవరు అంటే అతను తన జీవితంలో సక్సెస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా? అతను క్రమశిక్షణ కలిగి ఉన్నాడా, క్రమశిక్షణ కలిగి లేడా అనేది మనం చూద్దాం.
అతను ఎవరు అంటే అతను ఒక రాజు. ఆ రాజు పేరు ఏమిటి అంటే మతన్య. ఎవరంట అతను? మతన్య. ఇతను ఎవరైనా మీకు తెలుసా? మతన్య అనే రాజు మీకు ఎవరికైనా తెలుసా? అయితే ఇతని అసలు పేరు ఏమిటి అంటే మతన్య. ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది. అంటే పేరు మార్చుకుంటూ ఉంటారు కదా కొంతమంది. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకుంటూ ఉంటాం. ఇతను కూడా రాజు కాకముందు పేరేమో మతన్య, రాజు అయిన తర్వాత పేరేమో సిద్కియా. ఇప్పుడు తెలుసా ఇతను ఎవరికైనా? అంటే పేరు విన్నారా? జీవితం కూడా విన్నారా? పేరే విన్నాం. అయితే ఈరోజు ఆయన జీవితం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ సిద్కియా? అసలు ఈ సిద్కియా అనే పేరుకి ఏమిటి అర్థము అనేది మనం చూసినట్లయితే, సిద్కియా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా నీతి. ఎవరంటండి? యెహోవా నీతి అని అర్థం. ఈ రాజు మరి ఇశ్రాయేలు రాజ్యానికి రాజా లేదా యోధా రాజ్యానికి రాజా అనేది చూస్తున్నప్పుడు, ఇతను యోధా రాజ్యానికి చిట్ట చివరి యొక్క రాజు అన్నమాట. యోధా రాజ్యానికి ఎలాంటి రాజు అంటండి? చిట్ట చివరి రాజు ఎవరైనా ఉన్నారంటే ఇతనే. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరంటే మీరేం చెప్తారు? కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరండి? కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే యోధా రాజ్యానికి చిట్ట చివరి రాజు ఎవరంటే ఈ యొక్క సిద్కియానే. అయితే సిద్కియా తన పైన ఉన్న రాజుల గురించి ముందు చూడాలి. అయితే ఈ సిద్కియా రాజు అయినప్పుడు అతని వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాలకే ఇతను ఏమయ్యి ఉన్నాడంటే రాజు అయి ఉన్నాడు. నిజంగా 21 సంవత్సరాలకే రాజు అయి ఉన్నాడంటే మరి దేవుడు అతనిని ఆ స్థితిలో ఎందుకు పెట్టాడు? అతను పరిపాలన చేసిన సమయం ఏమిటి అంటే 597 నుంచి క్రీస్తు పూర్వము 586 దాకా అతను పరిపాలన చేశాడు. అంటే ఇతను వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. ఇతను పరిపాలన చేసిన సంవత్సరాలు ఎన్ని అంటే 11 సంవత్సరాలే. అంటే ఇతను 32 ఏళ్ళకి ఏమైపోయాడంటే ఇంకా రాజ్యంలోంచి రాజుగా దిగిపోయాడు అని మనం నేర్చుకోవాలి. అయితే ఇతని యొక్క తల్లి పేరు ఏమిటి అని చూస్తున్నట్లయితే, ఇతని యొక్క తల్లి పేరు హముటాలు. ఏంటండి? హముటాలు. ఈమె యొక్క తల్లి పేరు. ఇతని యొక్క తండ్రి పేరు ఏమిటి అంటే జోషియా. ఇతను తండ్రి పేరు జోషియా, ఇతని తల్లి పేరు హముటాలు అని చదువుతూ ఉన్నాం. ఇతని కాలంలో పనిచేసిన ప్రవక్త ఎవరు అంటే యెరెమీయా అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నాను అంటే, మనందరము కూడా ఒక వ్యక్తిని గురించి నేర్చుకున్నప్పుడు అతను ఏ కాలానికి చెందినవాడు, అతని కాలములో ప్రవక్త ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని ప్రవర్తన ఎలా ఉన్నది అని నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు సిద్కియా యొక్క ప్రవర్తనను మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ సిద్కియా రాజయ్యాడు అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి. యెహోవా యాకీము చేసిన 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. యెహోవా యాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు హేయ దేవతలను పెట్టుకున్నట్టును గూర్చియు, అతడు సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోవా యాకీను అతనికి బదులుగా రాజాయను. మొట్టమొదటిగా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే యెహోవా యాకీము గురించి చెప్తున్నాడు. ఇతను కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే సిద్కియాలాగా 11 సంవత్సరాలే ఇతను కూడా పరిపాలన చేశాడు. యెహోవా యాకీము తర్వాత రాజు ఎవరయ్యారంటే యెహోవా యాకీను అయ్యాడంట. అయితే యెహోవా యాకీను రాజు అయిన తర్వాత అతను 3 నెలలే పరిపాలన చేశాడు. అంటే 3 నెలలే రాజుగా చేశాడు. తర్వాత 9వ వచనం చూద్దాం.
9వ వచనం 10వ వచనానికి వచ్చేద్దాం. ఈ ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోవా యాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సిద్కియాని రాజుగా చేసింది ఎవరు అంటే, జనరల్గా రాజులు ఎలా అవుతూ ఉంటారంటే, ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు రాజు అవుతారు, ఒక పాయింట్. రెండోది, ఒక వ్యక్తి రాజు ఎలా అవుతాడంటే తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడికి వచ్చింది కదా. సొలొమోను చనిపోయిన తర్వాత ఎవరికి వచ్చింది? రెహబాముకు వచ్చింది. అలా రాజు అవుతారు. ఒక్కోసారి దేవుడు ఇస్తాడు రాజ్యాన్ని. సొలొమోను చచ్చిపోయిన తర్వాత ఒక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యెరోబాముకి ఇచ్చాడు. జనాలు చేసుకుంటారు రాజుని. అంటే మీకు అర్థమైందా? రాజులు ఎలా అవుతారంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత ఒక రకంగా అవుతారు, రెండోది దేవుడిస్తే అవుతారు, మూడోది ప్రజలు కూడా రాజుని నిర్ణయించుకుంటారు, నాలుగోది ఎలా అవుతారంటే సామంత రాజులు. అంటే ఒక రాజ్యాన్ని గెలిచిన తర్వాత అక్కడ ఇక్కడ ఒకే రాజు ఉండలేడు కదా, అక్కడ తనకి అనుకూలమైన రాజుని ఏం చేస్తారంటే అక్కడ నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు సిద్కియా ఏ కోణానికి చెందిన రాజు అంటే దేవుడు నియమించినోడు కాదు, తండ్రి చనిపోతే వచ్చిన రాజు కూడా కాదు, ప్రజలు కోరుకున్న రాజు కూడా కాదు. ఈ రాజును నిలవబెట్టింది ఎవరంటే నెబుకద్నెజర్ రాజు సిద్కియాని నిలవబెట్టాడు. ఎందుకు నిలవబెట్టాడు అంటే అతనికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అని నిలవబెట్టాడు. అయితే మీరు గమనించినప్పుడు ఎందుకు సిద్కియాని నెబుకద్నెజర్ రాజుగా నియమించాడంటే, సిద్కియా యోధాకి రాజు అయిన తరువాత ఆ యోధా రాజ్యము నుంచి ఆ నెబుకద్నెజర్కి ఏం చెల్లించేవాడంటే పన్ను చెల్లించేవాడు. అంటే నెబుకద్నెజరు చెప్పు చేతల్లో ఎవరు ఉండేవాళ్ళంటే సిద్కియా ఉండేవాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందంటే, వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉందంటే బాగుంది. అయితే మీరు గమనించినప్పుడు మీరు సిద్కియాకి ముందున్న యెహోవా యాజే కానీ, యెహోవా యాకీమే కానీ, యెహోవా యాకీనే కానీ ఈ 4 రాజులు కూడా ఎవరో ఒకళ్ళ రాజుల కింద ఏం చేశారంటే సామంత రాజులుగా ఉన్నారు కానీ స్వతంత్ర రాజులుగా లేరు. అంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎవరి మీద కూడా చివరి రోజుల్లో బలహీనులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అక్కడ ఎవరు బలమైన రాజ్యాలు అంటే, 1 ఐగుప్తు బలమైన రాజ్యము, లేదా 2 బబులోను బలమైన రాజ్యం ఉంటే వాళ్ళ కింద దాసులుగా ఉండేవాళ్ళు, లేదా వీళ్ళ కింద దాసులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సిద్కియా ఎవరి కింద దాసుడుగా ఉన్నాడు, లేదా ఎవరి కింద సామంతరాజుగా ఉన్నాడు, లేదా ఎవరికి పన్ను చెల్లించేవాడిగా ఉన్నాడు అంటే బబులోనీలకి పన్ను చెల్లించేవాడిగా ఉన్నాడు. అయితే ఇతను పన్ను చెల్లిస్తూనే కానీ ఇతనికి వాళ్ళంటే ఇష్టం లేదు. బలము చేకూరేదాకా ఇతను బలహీనుడు కదా, యుద్ధానికి పోయినప్పుడు ఎవరి మీద గెలవలేడు? బబులోనీల మీద గెలవలేడు కాబట్టి ఇతను ఏం చేశాడంటే మౌనంగా ఏం చేశాడంటే పన్నుని చెల్లించాడు. పన్నును చెల్లించిన తరువాత కొంతకాలము తరువాత ఈ సిద్కియా ఏం చేశాడంటే బబులోనీలతో ఇక్కడ ఉంటూనే ఐగుప్తు రాజుతో స్నేహం చేశాడు. ఆ ఐగుప్తు రాజుతో స్నేహం చేసిన తర్వాత వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ వైపు జంప్ అయిపోయి ఇతనికి ఏం చేశాడంటే యుద్ధానికి వెనుదిరిగాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. మీరు చూడండి 12వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు ఆయనను నియమించిన ప్రవక్త అయిన యెరెమీయా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను అని చెప్తున్నాడు. ఇతను రాజైన తరువాత ఇతను ఎలా తయారైపోయాడంటే చాలా మొండిగా అయిపోయాడు. రాజు కాకముందు ఎలా ఉండేవాడంటే చాలా బాగుండేవాడు, కానీ రాజైన తరువాత తిన ప్రవర్తన ఎలా అయిపోయిందంటే చాలా మొండిగా అయిపోయింది. చూడండి 13వ వచనం అదే చెప్తున్నాడు. నాతో పాటు మీరు కూడా చెప్పండి, మరియు గట్టిగా చెప్పండి. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన
నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అంటే మొన్నటిదాకా ఎవరి కింద ఉన్నాడంటే నెబుకద్నెజరు కిందే ఉన్నాడు. ఇప్పుడు ఇదే నెబుకద్నెజరు మీదకి ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పుడు అతని ప్రవర్తన గురించి కింద చెప్తూ ఉన్నాడు చూడండి. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠిన పరుచుకొనెను. అంటే ఇతను ఎవరికి మొండిగా ఉన్నాడంటే దేవుడి మాట వినట్ల, ప్రవక్త మాట వినట్ల. అతనికి పైన ఉన్న రాజుకి ఏం చేశాడంట? వ్యతిరేకంగా తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే కాబట్టి ప్రియులారా, మనము ఎందుకు ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను అంటే, సిద్కియా తన జీవితంలో అనుకోకుండా రాజు అయినవాడు. అనుకోకుండా రాజు అయిన తరువాత తన ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, దేవునికి అనుకూలంగా, తనతో ఒప్పందము చేసుకున్న రాజుకి అనుకూలంగా ఉండకుండా తనకి నచ్చినట్లుగా తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతూ ఉంది. క్రైస్తవ్యంలో కూడా మనం ఏం చేస్తామంటే, చర్చికి రాకముందు ఒకలాగా ఉంటాం, చర్చికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటాం. రాజుకి ఎలాగ రాజు పట్టాభిషేకం వచ్చిందో మనకి కూడా బాప్తీసం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అక్కడ పేరు మార్చుకున్నట్లుగా ఇక్కడ కూడా మనం కూడా ఏం చేస్తాం? పేరు మార్చుకుంటాం. అయితే పేరు మార్చుకున్న తర్వాత మనం ఎలా జీవిస్తామంటే, యాస్టీజ్గా సిద్కియా ఎలాగ దేవునికి మొండితనంగా జీవించాడో మనం కూడా అలాగే మొండితనంగా జీవిస్తూ ఉంటాం. ఈరోజు బాప్తీసము అంటే ఏమిటి అంటే, దేవునికి అనుకూలంగా జీవించడం. నీ పేరు మార్చుకోవడము, నీ ప్రవర్తన మార్చుకోవడము అనేది జరగాలి. అంటే చాలామంది పేరు మార్చుకోవడానికి ఇష్టపడతారు కానీ ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి నడిపించిన తర్వాత, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించిన తర్వాత నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తనను దేవునికి అనుకూలంగా మార్చుకోవాల్సిన వారమై ఉండాలి. కానీ ఇక్కడ దేవుడికి అనుకూలంగా నడవలేదు, ప్రవర్తన మాట వినలేదు, అతని ముందున్న రాజు యొక్క మాట కూడా వినలేదు. ఇలా వినకపోవడం వల్ల దేవుడికి ఏమొచ్చిందంటే బాగా కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళని ఏం చేస్తాడంటే చెరకి పంపించేస్తాడంట. నిద్ర వస్తుందా మీ అందరికీ? చెరకి పంపించేస్తాడు. చెరకి పంపించేసినప్పుడు అసలు బబులోను రాజు నెబుకద్నెజరు ఈ ప్రజలను ఎన్ని మార్లు చెరలోకి తీసుకెళ్ళాడంటే చూడండి, మొట్టమొదటిగా 605లో చెరలోకి తీసుకువెళ్ళాడు. మొట్టమొదటిగా 605లో చెరలోకి ఒకసారి తీసుకెళ్ళాడు. అప్పుడు దానియేలు, షడ్రకు, మేషక్కు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. రెండోసారి ఎప్పుడు తీసుకువెళ్ళాడంటే 597లో చెరలోకి తీసుకువెళ్ళాడు. మూడోసారి ఎప్పుడంటే ఇదే 586. సిద్కియా ఎప్పటిదాకా పరిపాలన చేశాడంటే 587 దాకా పరిపాలన చేశాడు. అయితే 87లో వీళ్ళు ఏం చేశారంటే చెరలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇంత వివరిస్తున్నానంటే 586లోనే సిద్కియా రాజ్యము చెరలోకి వెళ్ళిపోయింది. దేవుని మాట ఎప్పుడైతే వీళ్ళు వినడం మానేశారు, ఎప్పుడైతే ప్రవక్త మాట వినడం మానేశారు, ఎప్పుడైతే వాక్యానుసారంగా వీళ్ళు జీవించడం లేదో, జీవించినప్పుడల్లా కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను రాజు మీదకి ఈ సిద్కియా రాజు ఎందుకు ఎదురు తిరిగాడు అంటే, ఇతను ఐగుప్తు రాజు బలాన్ని చూసుకున్నాడు. ఐగుప్తు రాజుతో ఫ్రెండ్షిప్ చేశాను కదా, బబులోను రాజుతో యుద్ధం చేసినప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తాడు అనుకున్నాడు? ఐగుప్తు రాజు సహాయం చేస్తాను. ఆ సహాయం చేస్తే ఈ పన్ను కట్టే భారం ఆయన మీద ఏమైద్ది అనుకున్నాడు? తగ్గిద్ది అని అనుకున్నాడు. చూడండి, యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును నిచ్చి సహాయము చేయవలని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి
బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడును తప్పించుకొనునా? నిబంధన భంగము చేసిన గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్యపెట్టునో, ఎవనితో తాను నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తను రాజుగా నియమించునో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందునని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? యెరెమీయా మాట వినలేదు కదా ఇతను ఎవరంటే యేస్కేలు కూడా ఒక ప్రవక్తే. ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, సిద్కియా రాజా, నువ్వు బబులోను సహాయము చేస్తారని, బబులోన్ని ఓడించడానికి ఐగుప్తు రాజు సహాయాన్ని అడుగుతున్నావు కదా, నీకు ఐగుప్తు రాజు నుంచి కూడా ఏమి రాదు, సహాయము రాదు. అయితే నువ్వు చేసిన తప్పు ఏమిటి అంటే, దేవుని పేరిట ఎవరితో నిబంధన చేసుకున్నావు? బబులోను రాజుతో నిబంధన చేసుకున్నావు. మీరు గమనించినట్లయితే మీకు ఒక విషయాన్ని నేను గతంలో కూడా చెప్పా. యెహోషువ గిబియోనీలతో నిబంధన చేసుకుంటాడు. యెహోషువ ఎవరితో నిబంధన చేసుకున్నాడు? గిబియోనీలతో. కానీ సౌలు వచ్చిన తర్వాత గిబియోనీలను ఏం చేశాడంటే చంపేశాడు. దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలను ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, వాళ్ళని ముట్టకూడదు. ఆ నిబంధనను ఏం చేయకూడదంటే బ్రేక్ చేయకూడదు. ఆ ఒప్పందాన్ని ఏం చేయకూడదంటే రద్దు చేయకూడదు. కానీ ఈ సిద్కియా రాజు దేవుని పేరట ఎవరితో నిబంధన చేశాడంట? నెబుకద్నెజర్ రాజుతో చేశాడు. అందుకే లేవి గ్రంథంలో కూడా మనకు చెప్తూ ఉంటాడనమాట. మీరు తీయక్కర్లేదు కానీ లేవి గ్రంథం 19:12 ఏం చెప్తాడంటే, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. సిద్కియా అంతకుముందు బబులోను రాజుతో అబద్ధ ప్రమాణం చేశాడు. రాజ్యకాంక్షతో, రాజవ్వాలని, అంటే కుయుక్తి కలిగి ఈ కొద్దిగా శాతము పన్ను కట్టి తర్వాత బలము చేకూరిన తర్వాత ఎవరిని విడిచిపెట్టాలనుకున్నాడు? నెబుకద్నెజర్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఈ ప్రవర్తన కూడా చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. క్రైస్తవ జీవితాల్లో చాలామంది కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఏం చేస్తామంటే ఒక నిబంధన చేసుకుంటాం. ఒక నిబంధన చేసుకుని క్రమముగా ఆరాధనకు వస్తానని, క్రమశిక్షణగా బ్రతుకుతానని, నీతి న్యాయాలు కలిగి జీవిస్తానని మనము బాప్తిసం రోజున ఆ యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం ఏం తీసుకుంటామంట? బాప్తిసం తీసుకుంటాం. అంటే బాప్తిసము అంటే ఏమిటంటే నీ పాత జీవితానికి అక్కడ ఏం చెప్తావంట? ఫుల్ స్టాప్ చెప్తావు. కానీ బాప్తిసం నీటిలో మునిగి లేచిన ఆ రోజు మాత్రమే ఫుల్ స్టాప్ చెప్తావు. కానీ ఆ తర్వాత రోజు మాత్రం ఎలా ఉండిద్ది? మరలా నువ్వు వెళ్ళి కొత్త నిబంధనలో చెప్తూ ఉంటాడనమాట. పందిని కడిగిన మరలా పంది ఎక్కడికి వెళ్ళిద్దంట? బురదలోకి వెళ్ళినట్లుగా బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పాత జీవితాన్ని ఆపిన తర్వాత నువ్వు మరలా ఏం చేస్తావంటే నువ్వు మరలా నీ పాత జీవితాన్ని నీ కొత్త జీవితంలోకి తీసుకువస్తావు. ఈ సిద్కియా కూడా దేవుని పేరట నెబుకద్నెజర్తో అక్కడ నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధనను అనుసరించి జీవించాడా? జీవించాల. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉంటూ ఉన్నారంటే నిబంధన ప్రకారం ఎవరు కూడా జీవించడం లేదు. ఒప్పుకున్న ఒప్పుకోలు ప్రకారం కూడా ఎవరు జీవించడం లేదు. క్రైస్తవుడుగా నువ్వు అవుతున్నావు అంటే నువ్వు ఎవరిని వెంబడించాలంటే క్రీస్తుని వెంబడించాలి. చాలామంది కూడా క్రీస్తుని వెంబడించే వారిగా లేనివారిగా ఉంటూ ఉన్నారు. అయితే అప్పుడు యెజ్కేలు చెప్తున్నాడు, నువ్వు నెబుకద్నెజర్తో చేసిన ఒప్పందాన్ని రద్దు చేసావు కదా, నువ్వు అది రద్దు చేయడము దేవుని దృష్టికి ఎలా ఉన్నది అంటే పాపముగా ఉంది. అందుకే మనకి కీర్తనలో 15వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు తీయక్కర్లేదు కానీ, తన ద్రవ్యమును వడ్డీకీయుడు నిరపరాధిని చెరుపుటకే లంచము పంచుకొనుడు, అతను అబద్ధ ప్రమాణము కూడా ఏం చేయడంట, అబద్ధ సాక్ష్యము కూడా ఎల్లప్పుడూ కూడా పలకడంట. అంటే క్రైస్తవుడు తన జీవితంలో తన వ్యక్తిత్వము, తన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడే కాదు, గతములో కూడా దేవుడు తన ప్రజల ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఒప్పుకున్న ఒప్పందానికి,
నువ్వు నిర్ణయించుకున్న దానికి నువ్వు కట్టుబడి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకున్న దానికి కట్టుబడి జీవించవో అప్పుడు నువ్వేమవుతావు అంటే దేవుని దృష్టిలో పాపివి అవుతావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇప్పుడు సిద్కియా ఏం చేశాడంటే దేవుని పేరట బబులోను రాజుతో అతని కింద సామంతరాజుగా ఉండడానికి ఒప్పందం చేసుకుని పన్ను కడుతూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత ఏమైందంటే ఇతను బలపడ్డాడు. ఇతని స్నేహం ఎవరితో బలపడిందంటే ఐగుప్తు రాజుతో బలపడింది. ఆ ఐగుప్తు రాజుతో బలపడినప్పుడు అతను ఏం చేశాడంటే పన్ను కట్టడము ఆపేశాడు. పన్ను కట్టడం ఆపేసినప్పుడు బబులోను రాజు ఏమడుగుతాడు, ఎందుకు పన్ను కట్టలా అంటాడు. ఇంకా నేను కట్టను అని అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం కలిగిద్ది, ఇంకా యుద్ధం కలిగింది. ఆ యుద్ధం కలిగినప్పుడు సిద్కియా బబులోనీల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కలిగిన సామాగ్రి ఇతని దగ్గర లేదు, ఆ బలము లేదు, దేవుని కాపుదల లేదు. కానీ ఇతను ఎవరిని చూసి మిడిసిపడ్డాడంటే ఐగుప్తు రాజులను చూసి మిడిసిపడ్డాడు. ఈరోజు మనము కూడా సిద్కియాలాగా ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో బాప్తీసం తీసుకుంటాం, దేవునితో ఒప్పందం తీసుకుంటాం. ఒప్పందం చేసుకున్న తర్వాత అనేకమైన విషయాల్లో ఆ ఒప్పందంలో మనం ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం. అది దేనిని బట్టి అంటే మనం మిడిసిపోవటం అనొచ్చు, లేదా మనకి కలుగుతున్న పరిస్థితులను బట్టి అవ్వచ్చు. ఎలాంటి పరిస్థితులు కలిగినా కూడా మనం ఒప్పుకున్న ఒప్పందాన్ని మనం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నాను అంటే సిద్కియా తన జీవితంలో చేసిన తప్పు ఏమిటి అంటే బలహీనుడిగా ఉన్నప్పుడేమో మరి ఒప్పందం చేసుకున్నాడు, బలహీనుడిగా ఉన్నప్పుడేమో దేవునితో బాగానే ఉన్నాడు. అతను బలవంతుడు అయిన తర్వాత ఎవరిని విడిచిపెట్టారంటే దేవుని విడిచిపెట్టారు. ఈరోజు చాలామంది కూడా ఆరోగ్యం బాగున్నప్పుడేమో చాలా క్రమంగా వస్తూ ఉంటారు, ఉద్యోగం లేనప్పుడేమో చాలా క్రమంగా వస్తూ ఉంటారు, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగున్నప్పుడేమో చాలా క్రమంగా వస్తూ ఉంటారు. అన్నీ బాగున్నాక ఏం చేస్తారంటే అక్కడ బాప్తీసం తీసుకున్న స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు. మళ్ళీ ఏమంటూ ఉంటారంటే మేము అటు వెళ్తాం కదా, ఇటు వెళ్తాం కదా అంటారు. మనం ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నామో, మనమైతే ఎక్కడైతే ఒప్పుకోలు చేసుకున్నామో ఎక్కువ శాతము ఆ స్థానిక సంఘములో మనం ఏం చేయాలంటే పని చేసేవారిగా, ఆ స్థానిక సంఘములో విశ్వాసులుగా, ఆ స్థానిక సంఘములో సేవకులుగా మన యొక్క పూర్తి యొక్క సహకారాన్ని ఆ స్థానిక సంఘానికి అందించాలి. కానీ సిద్కియా అందించాడా? ఎవరి వైపు చూశాడు? మరొక రాజు, బలవంతమైన రాజు అని చూశాడు. కానీ ఈరోజు మనం ఎన్నడూ కూడా మన స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులే కానీ సేవకులే కానీ మన చూపులు దేవుని మీద, స్థానిక సంఘం మీదే ఉండాలి తప్ప మరొక వాటి యొక్క వైపు మనం ఎన్నడూ కూడా చూసేవారిగా ఉండకూడదు. అయితే అలా ఉంటే తప్పు అంటే 100% దేవుడి విషయం ఏం చెప్తుందంటే తప్పనే చెప్తుంది. అదేంటండి అంటే అవును, సిద్కియా ఎప్పుడైతే అవతల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడో యువతల వాళ్ళని ఏం చేశాడంట, తృణీకరించాడు. ఈరోజు మనము కూడా స్థానిక సంఘస్థులు వేరే ప్రాంతం వాళ్ళు లేదా చర్చి వాళ్ళతో సహవాసాలు ఒకవేళ కలిగినట్లయితే మీరు ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నారో, మీరు ఎక్కడైతే దేవుని నిమిత్తం ఒప్పుకున్నారో అక్కడ మీరు సరిగ్గా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఏం చేయలేరంటే పని చేయలేరు. అప్పుడు మీరు ఒప్పుకున్న ఒప్పందాన్ని విడిచిపెట్టి మీ పని అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే అప్పుడు మీకు గమనించినట్లయితే యేసుక్రీస్తు కూడా ఈ బోధ చేశాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. ఈ 5 తలాంతులోడు 2 తలాంతులోడు పనిచేసి పని యొక్క ఫలితాన్ని ఎవరికి అప్పచెప్పాడు? ఇచ్చినోడికి అప్పచెప్పాడా, వేరే వాడికి అప్పచెప్పాడా? తన యజమానికి అప్పచెప్పాడు. అలాగే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సేవకుడికి, అతని యొక్క ప్రాంతంలో ఉన్న సేవకుడికి తన యొక్క జీవితాన్ని అప్పచెప్పి, తన యొక్క కష్టాన్ని అప్పచెప్పి దేవుని దీవెనలను పొందాలి. అలా కాకుండా మనము వేరే ఆలోచనలను ఒకవేళ చేసినట్లయితే, వేరే ప్రణాళికలను మనం చేసినట్లయితే, వేరే ఉద్దేశాలను మనం కలిగినట్లయితే సిద్కియా తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే సిద్కియా తన జీవితంలో చేసిన పొరపాటు ఏమిటి అంటే తను ఒప్పుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేయడం. ఈరోజు మన జీవితంలో కూడా ఏమీ లేనప్పుడేమో మనం వస్తూ ఉంటాం, అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ ఒప్పందాలను బ్రేక్ చేసేవారిగా ఉంటాం. ఒప్పందాన్ని బ్రేక్ చేయడం ద్వారా
చెప్పిన మాట ప్రకారంగా జీవించకపోవడం ద్వారా సిద్కియా ఏమయ్యాడంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో కూడా వాక్యానుసారంగా మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళలేకపోతే, మీ పాత్రను మీ సంఘములో మీరు పోషించలేకపోతే, మీ పాత్రను వేరే సంఘాలలో మీ యొక్క శక్తిని ఖర్చు పెట్టి మీ సంఘంలో మీరు దానిని ఖర్చు పెట్టకపోతే, మీరు మీ సంఘానికి ఏం చేసినట్లంటే నష్టపరిచినట్లే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ విషయము అంటే, ఒకవేళ మీరు గమనించినట్లయితే గవర్నమెంట్లో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక నియమం ఉంటుంది, ఒక రూల్. వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టకూడదు అని. తెలుసా మీకు అదేమైనా? ఎందుకు పెట్టకూడదు అంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఏం చేయొచ్చని అడు తరలిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యొక్క ప్రాక్టీస్ పెట్టకూడదని చెప్పింది. అలా పెట్టిన వాళ్ళ మీద తెలిస్తే చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ యొక్క ఉద్యోగంలో తీసేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకు అటువంటి నిర్ణయం అంటే, ఇప్పుడు ఇతను డాక్టర్గా ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఇతనికి ఏం చేస్తుంది? జీతం పే చేస్తుంది. కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇతను సరిగా పనిచేస్తాడా? వచ్చిన పేషెంట్లకి గవర్నమెంట్ వైద్యం ఇస్తాడా, ప్రైవేట్ వైద్యం ఇస్తాడా? చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూసినట్లయితే డాక్టర్ గారు ఇక్కడికి రావట్లే కానీ సాయంత్రం ఆ రోడ్లో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా బాగా చూస్తారు అని చెప్తూ ఉంటారు. తెలుసా మీకు? అంటే ఇక్కడ నేనేం చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, నీ చూపు ఇంకో దాని మీద ఉన్నట్లయితే, నీ దృష్టి నీ యొక్క కష్టం ఇంకో దాని మీద ఉన్నట్లయితే, నువ్వు చేపట్టిన దానికి నువ్వేం చేసిన వాడు అవుతావంటే నష్టాన్ని చేసిన వాడు అవుతావు. అయితే కాబట్టి ఈరోజు సిద్కియా కూడా ఏం చేస్తున్నాడంటే తన రాజ్యానికి నష్టం చేశాడు. ఎందుకంటే తన చూపు దేవుని మీద లేదు, దేవుని పేరట చేసిన ఒప్పందం మీద లేదు. అతని రాజుగా నియమించింది ఎవరంట? నెబుకద్నెజర్ రాజే. అతని మీద కూడా అతని యొక్క దృష్టి లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే తర్వాత అతని జీవితం ఏమైపోయిద్దంటే ఎజ్కేలు ప్రకటిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము 17వ వచనం. యుద్ధము జరుగుగా, ఇంత మీకు చెప్పే కదా ఏం జరుగుతుందంట? యుద్ధము జరుగుతుంది. యుద్ధం జరుగుగా అనేక జనులు నిర్మూలన చేయవలెనని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరిననో అతడు రాజునకు సహాయము ఎంత మాత్రమో చేయజాలడు. సిద్కియా ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ రాజు దగ్గర నుంచి ఎలాంటి సహాయం కూడా ఏమవుదంట? రానే రాదు. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, మీరు దేవుణ్ణి విడిచిపెట్టి మీ సమయాలే కానీ మీ యొక్క జీవితాలే కానీ వ్యర్థమైన వాటి మీద మీరు దృష్టి పెట్టినట్లయితే, వాటి నుంచి మీకు ఏదో లాభము కలిగిద్దని మీరు ఆశించినట్లయితే, ఏమాత్రము కూడా మీ జీవితాలకు ఏం కలగదంట? లాభము ఏమాత్రము జరగదు అని సిద్కియాకి ఎజ్కేలులో ఎప్పుడో ప్రకటించేశాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో ఏం చదివామంటే, వాక్యము నీ హృదయం అనే పలక మీద రాసుకో, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరమును శాంతిని ఇచ్చిద్దని చెప్పాడు. సిద్కియా రాజుకి ఏం చెప్పాడు? వాక్యాన్ని నువ్వు అనుసరించలేదు కాబట్టి, నిబంధనను నువ్వు మీరావు కాబట్టి, నీ జీవితంలో నువ్వు ఎవరి దగ్గర సహాయం కోరినా కూడా నీకు సహాయమే దొరకదు. ఈ రెండు వాక్యాలు విడివిడిగా చదువుకున్నాం కదా, కలిపి చూడండి. కలిపి చూడడము అంటే వాక్యానుసారంగా ఉంటే దేవుడు శాంతిస్తా అంటున్నాడు, వాక్యానుసారంగా లేకపోతే అదే దేవుడు ఏమిస్తా అంటున్నాడు? అశాంతిని ఇస్తా అంటున్నాడు. అయితే ప్రియులారా, ఆయన ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈరోజు నీ జీవితం బాగుండాలి అంటే 24వ వచనం 18వ వచనం చదువుకుందాం. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధన భంగము చేసెను. సిద్కియా ఏం చేశాడంట? ఎజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనము చూస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజర్తో ఆయన ఏం చేశాడంట? ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, ఒప్పందం చేశాడు. దాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడు. అంటే అతను కట్టాల్సిన పన్నును కట్టడం లేదు కాబట్టి నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆ నిబంధన ఏమైందంట? భంగపరచబడింది అంటే హత్యాచారం చేయబడింది. అయితే తర్వాత తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములు అతడు
చేసెను, అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడంట. అంటే మీరు గమనించండి, దేవుని పేరట మీరు నిబంధన చేసుకుని, దేవుని పేరట మీరు ఒప్పందాలు చేసుకుని, దేవుని పేరట మీరు నిర్ణయించుకొని, వాటి నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు ఎంత ప్రయత్నము చేసినా కూడా మీరు ఏమాత్రము కూడా ఏం చేయలేరంట, తప్పించుకోలేరు. జఫన్యా గ్రంథంలో చెప్తూ ఉంటాడు, మీరు తీయక్కర్లేదు కానీ, దేవుడు అంట తన యొక్క రాకడలో దుర్మార్గులు ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకుని ఏం చేస్తాడంట, నాశనం చేస్తాడంట. అంటే ఆయనకు కనుమరుగైనది ఏదైనా ఉన్నదా? మా చిన్నతనంలో సబ్జా అనే ఒక ఆట ఆడేవాళ్ళం. కళ్ళు మూసుకున్నప్పుడు దాక్కునేవాళ్ళు. అతను ఏం చేయాలంటే దాక్కున్న వాళ్ళందరినీ కనిపెట్టాలి, అంతేనా? కనిపెట్టేటప్పుడు కొంతమందిని కనిపెట్టలేడు, మనిషి కదా. కానీ ఒకవేళ దేవుడి దగ్గర నువ్వు సబ్జా ఆడు అంటే, నువ్వు ఎక్కడైనా దాక్కో, ఆయన కనిపెట్టడా? నువ్వు ఏదైనా చేయి, కనిపెట్టడా? నువ్వు ఏ తప్పైనా చేయి, కనిపెట్టడా? కనిపెడతాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, స్థానిక సంఘాలలో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ మనం కనపడకుండా చేస్తున్నాం కదా, మనకి తెలియదు కదా, ఏం కాదులే, ఈ ఒక్క పనే కదా అనే పనులు చేస్తూ ఉంటాం. అంటే మన యొక్క నిబంధనను మనం ఏం చేస్తున్నామంటే బ్రేక్ చేస్తూ ఉన్నాం. ఆ నిబంధన బ్రేక్ చేసేది నీ సేవకుడికి తెలియకపోవచ్చు, నీ విశ్వాసులకు తెలియకపోవచ్చు, నీ కుటుంబానికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. అందరూ నిన్ను క్షమించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఏం చేయడంట, క్షమించడు అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఒక వ్యక్తి గొప్ప స్థితిలోకి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి బలహీన స్థితిలోకి వెళ్ళాలన్నా, అక్కడ 24వ వచనం చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడుననియు, భూమి యందుండు సకలమైన చెట్టుకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేను దానిని నెరవేర్చెదను అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక చెట్టు పచ్చగా ఉండాలన్నా, ఒక చెట్టు ఎండిపోవాలన్నా, ఒక చెట్టు ఘనమైనదిగా ఉండాలన్నా, ఒక చెట్టు నీచమైనదిగా ఉండాలి అన్నా, అది ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే నేనే. అంటే దేవునిని సరైన విధంగా ఒక వ్యక్తి తెలుసుకున్నాడు అనుకో, అతను ఏమవుతాడంటే ఆటోమేటిక్గా ఘనమైన స్థితిలోకి వెళ్తాడు. ఒక వ్యక్తి తన ఒప్పుకున్న ఒప్పందానికి నిబద్ధతతో క్రమశిక్షణ కలిగి, అతను కలిగి ఉన్న కుటుంబానికి, అతను కలిగి ఉన్న సంఘానికి, అతను కలిగి ఉన్న జీవితానికి సరైన న్యాయం చేకూర్చాడు అనుకో, తన జీవితం ఏమైందంటే గొప్ప స్థితిలోకి వెళ్ళేది. ఎవరైతే క్రమశిక్షణ ఉండదో, ఎవరైతే వాక్య జ్ఞానం ఉండదో, ఎవరిలో అయితే నిర్లక్ష్యం ఉండిద్దో, ఎవరిలో అయితే దేవుని మీద సరైన అవగాహన ఉండదో, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయంటే నీచమైన స్థితికి వెళ్ళిపోతాయండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి కలిగి ఉన్న స్థితిని బట్టి గర్విస్తూ ఉంటారు. సిద్కియా కూడా రాజుగా నిలవబెట్టినప్పుడేమో బబులోనుతో దేవుని పేరట ఒప్పందం చేసుకున్నాడు. ఇతను 11 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇతనికి ఏమొచ్చాయంట. ఇప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కడైనా కూడా సీనియర్లకి ఎక్కువ కొమ్ములు వస్తూ ఉంటాయి, అంతేనా కాదా? ఇప్పుడు మేము కూడా ఉద్యోగాలు చేసినప్పుడు సీనియర్లు మమ్మల్ని ఒక ఆట ఆడేవాళ్ళు. ఒక ఆట అంటే మామూలు ఆట కాదు. మేము కారు మెకానిక్గా పనిచేసేవాళ్ళం కదా, చాలా కష్టమైన పనులన్నీ మాకు చెప్పేవాళ్ళు. టైర్లు ఎప్పడం, ఒక్కొక్క టైర్ ఎంత ఉండేది, దాన్ని ఎప్పాలంటే మేమేమో ఎంత పిల్లలు 16, 17 అప్పుడు పనికి వెళ్ళిపోయాము. ఎంతెంత టైర్లు ఏం మోయగలుగుతాం. వచ్చి లాస్ట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, ఒక బోల్టు ఇలా కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. భారమైన పని అంతా కూడా ఎవరికి అప్పచెప్పేవాళ్ళు, మాకు అప్పచెప్పేవాళ్ళు. అంటే ఎక్కడైనా కూడా సీనియర్లు ఏం చేస్తారంటే పని నుంచి తప్పించుకుంటారు. ఎక్కడైనా సీనియర్లు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఎక్కడైనా సీనియర్లు ఎలా ఉంటారంటే గర్వంగా ఉంటారు. ఎక్కడైనా సీనియారిటీ వస్తే నోరు ఎనీ టైం మెదుపుతూనే ఉంటారు. ఇప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్ళారనుకోండి, కొత్త చర్చిలు అనుకోండి, మీకు ఎక్కడ కూర్చోమంటే ఏం చేస్తారు, అక్కడే కూర్చోండి. అదే మన చర్చి అనుకోండి, అనుకుందాం, కాసేపు అనుకుందాం, మీరందరూ ఇలా కూర్చోండి అని నోరు నొప్పి వచ్చేటట్టు, రేపో మాపు నేను నా తెల్లగడ్డం వచ్చినా, నా మెసం తెలిపోయినా, నా తెల్ల తెలిపోయినా అది తెల్లగా అయిపోతూ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేయరు, అది చేయరు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, సీనియారిటీ పెరిగే కొద్దీ అర్థం చేసుకుంటారులే. ఎవరు అర్థం చేసుకునేది మిమ్మల్ని?
సేవకుడు, దేవుడు కాదు, సేవకుడు అర్థం చేసుకుని అలాగే అంటూ ఉంటాడులే, మనకు అలవాటేగా. అంటే సీనియారిటీ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే తన యొక్క మార్గాన్ని వేరే వైపు మరలిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా చూడండి, సీనియర్ అధికారులు ఉంటూ ఉంటారు, ప్రతి పనిని చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు బుడవేరు ఉంది కదా, ఒకవేళ వర్షం ఎలాంటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ గేట్లు దాని యొక్క పనితీరుని దాని యొక్క వ్యవస్థని సరిచూసుకోవాలి. కానీ ఇదేముందిలే, ఇలాంటి వర్షాలు ఎన్నో వచ్చాయి కదా అని అనుకుని ఉంటాయి, ఆ బుడవేరులు కాస్త ఏమైపోతాయి, పగిలిపోయి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే సీనియారిటీ ఎప్పుడు మనల్ని ఏం చేసిద్ది అంటే నిర్లక్ష్యం. సీనియారిటీ మనల్ని ఎప్పుడు ఏం చేసిద్ది అంటే అధికార దుర్వినియోగం చేసిద్ది. ఎప్పుడైనా కూడా సీనియర్లు సీనియారిటీ పెరిగే కొద్దీ, అందుకే చెప్తుంటాడు అన్నమాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట, హెచ్చింపబడు. అంటే ఎప్పుడు మన పాత్ర ఎంత ఉందో అంతవరకే పాత్ర పోషించాలి. మనం ఎక్కువ పోషించినా శిక్షే, తక్కువ పోషించినా శిక్షే. అహంగా ఉన్నా తప్పే, నిర్లక్ష్యంగా ఉన్నా తప్పే. అంటే ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఎంత జాగ్రత్తగా ఉండమంటున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నేనేం చేశానంటే వరదల్లోకి 2 సార్లు వెళ్ళా. 2 సార్లు వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడ దాకా వచ్చాయి. తెలివిగా ఏం చేశానంటే ఆ రోజు ఫోనే తీసుకెళ్ళా. దేవరాజు గారు వచ్చారు కదా, ఆయన ఫోన్తో పట్టుకెళ్ళిపోదాం, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయా. రెండో రోజు ఏం చేశానంటే మరి మాకు పాల కవర్లు ఉంటాయి కదా, కవర్లో పెట్టి ఫోన్ సీల్ చేశా. సీల్ చేస్తే నీళ్ళు వెళ్తాయా? వెళ్ళావు కదా. ధైర్యంగా జోబులో పెట్టుకుని వెళ్ళా. జోబులో పెట్టుకుని వెళ్తే అక్కడ నడవడానికి ఉండదు, ఒక చోట ఈదుకుని వెళ్ళాలి. నడిస్తే మునిగిపోతాం. ఈదుకుని వెళ్ళిన తర్వాత ఫోన్ చూసా, ఫోన్లో అంతా నీళ్ళు వెళ్ళిపోయాయి. ఇదేంటి, సీల్ చేశాను కదా అనుకున్నా. అంటే సీనియారిటీ ఏం చేసిందంటే సీల్ చేసాం, కానీ సీల్ సరిగ్గా పడిందో లేదో చెక్ చేయాలిగా మనం. అంటే సీల్ సరిగ్గా పడిందో లేదో చెక్ చేస్తే ఎలా ఉండేది, బాగుండేది. అంటే సీల్ చేసిన నా ఫోన్లో నీళ్ళు వెళ్ళిపోయాయి, మిగతా వాళ్ళ ఫోన్లో నీళ్ళే వెళ్ళాల. వాళ్ళ ఫోన్లు బాగానే సీల్ పడ్డాయి. అంటే 2 ఫోన్లు చేశానండి, బాగా పడింది. 3వ ఫోన్ ఖచ్చితంగా బాగా పడిద్ది కదా అని సీల్ చేసి జోబులో పెట్టుకున్నా. 2 ఫోన్లు చెక్ చేసినట్టు 3వ ఫోన్ కూడా చెక్ చేస్తే వాళ్ళ ఫోన్లు సురక్షితంగా ఉన్నాయి. కష్టం ఎవరిది, కవర్ ఎవరిది, సీలింగ్ మిషన్ ఎవరిది, కరెంట్ ఎవరిది, జ్ఞానం ఎవరిది, నష్టం ఎవరిది, మనదే. అయితే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే సీనియారిటీ పెరిగిద్దో అప్పుడు ఖచ్చితంగా నిర్లక్ష్యము, అప్పుడు ఖచ్చితంగా అహంకారము, ఖచ్చితంగా తప్పటడుగులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో దేవునిని అడుగుతూ మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. కానీ హిజ్కియా 11 ఏళ్ళు రాజు అయిపోయాడు. అంటే ఇప్పుడు వయసు ఎంత అయింది, 32 ఏళ్ళు. 11 ఏళ్ళు పరిపాలన చేశా, నేను తెలివైనోడ్నే, నేను బలమైనోడ్నే, నా స్నేహితుడు ఎవడు, ఐగుప్తు రాజు, నేనేమైనా చేయొచ్చు అని అనుకున్నాడు. ఘనమైన వాడని ఎవరు అనుకున్నాడంటే ఆయనే అనుకున్నాడు. కానీ అతను నీచమైన వాడికి ఎవరు మార్చేశారంటే దేవుడు మార్చేసినట్లుగా దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే బబులోను రాజు నెబుకద్నెజరు మంచోడే. ఎలా మంచోడంటే అతని మాట ఎవరైనా వింటే అతనికే ఆ రాజ్యాన్ని ఇచ్చేసి ట్యాక్స్ కట్టించుకునేవాడు. జనరల్గా రాజ్యాన్ని గెలిచిన తర్వాత రాజుని ఏం చేస్తారంటే చెరలోకి తీసుకువెళ్ళిపోతారు లేదా చంపేస్తారు. కానీ నెబుకద్నెజరు రాజు ఏం చేయమన్నాడంటే పన్ను కట్టించుకున్నాడు. కానీ ఈ సిద్కియాకి కొంతకాలం తర్వాత పన్ను కట్టడం కూడా ఏం లేదు, ఇష్టం లేదు. అంటే కొంతకాలం తర్వాత ఏం పెరిగింది, ధనాశ పెరిగింది. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ధనము మీద ఆశ పెట్టుకుంటాడు, ఈరోజు నిజముగా చాలామంది ప్రార్థనలకి రాకపోవడానికి కూడా గల కారణం ధనాశే, లేదా శరీరాశే, లేదా నేత్రాశే. కొన్ని ఆశలు ఉంటాయి కదా, 1 యోహాను రాసిన దాంట్లో చెప్పండి మీరు, శరీరాశ, ఈ 3 ఆశలు ఉండడం వల్లే మనం దేనికి రామంటే సమయానికి ఆరాధనకి రాం. పాయింట్ నెంబర్ 1. అన్ని కూడికల్లోకి చూడండి, అందుకే ప్రార్థన చేసుకోలేం. ఎందుకని, మనకు అన్నీ ఉన్నాయి కదా, ప్రార్థన ఎందుకు? తర్వాత బైబిల్ ధ్యానించాలి, ఎంత పని. అదే టైంలో ఒక సీరియల్ చూస్తే ఆనందంగా ఉంటుంది కదా, అందుకే బైబిల్ అనేది చదవాలి. ఉపవాసం, సకల సమృద్ధిని దేవుడు నాకు ఇస్తే ఉపవాసం ఎందుకు? తర్వాత పాటలు, అసలు పాటలు రావులేండి మాకు, దాని గురించి పక్కన పెట్టేద్దాం అని అనుకుంటూ ఉంటాం. తర్వాత దేవునికి ఇవ్వడం, అన్ని కూడికల్లో కూర్చోవడం, ఆతిథ్యం చేయడం, బోధకులుగా తయారవం. ఈ క్రమశిక్షణతో కూడిన లక్షణాలను ఎప్పుడు పక్కన పెడతామంటే, ఎప్పుడు నిర్లక్ష్య పెడతామంటే మనలో ఉండే శరీరాశే మనల్ని నిర్లక్ష్య పెట్టింది.
నిజముగా శుక్రవారము గంటన్నర దేవునికి కేటాయించలేని స్థితిలో నేనున్నాను, నేను మంచం మీద ఉన్నాను, నేను రాలేకపోయాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు ప్రతి ఒక్కరికి సకల సమృద్ధిని ఇస్తున్నాడు. నిజంగా బాంబే కాలనీ చూస్తున్నప్పుడు అనిపించింది, దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడు మాకు. అందరిది ఒక బాధ అయితే మాదొక బాధ, బట్టలు ఆరలేదు మాకు. మేము దేనికి బాధపడుతున్నామండి? బట్టల. నాకు అనిపించింది అటు వెళ్ళిన తర్వాత, నిజంగా గుమ్మడు నీళ్లు బోర్లు ఇస్తూ ఉంటాం కదా, అక్కడ తాగడానికి నీళ్లు లేవు. వాళ్ళు అంటూ ఉన్నాడు, తాగడానికి కడుక్కోవడానికి అంతా ఈ మురికి నీళ్ళే. అది ఇల్లేనా ఒళ్ళేనా ఏదైనా, తాగడానికి లెక్కేసుకుని తాగుతున్నాం, గ్లాసు అని చెప్తున్నాం. అంటే ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, దేవుడు గొప్ప స్థితిలో మనకు వచ్చినప్పుడు, దేవుడు గొప్ప జీవితాలు మనకి ఇచ్చినప్పుడు, దేవుడు ఘనమైన జీవితాలు మనకి ఇచ్చినప్పుడు, ఆ జీవితాన్ని బట్టి మనం ఎవరిని తెలుసుకోవాలి? మొన్న కూడా మీకు చెప్పా, సెప్టెంబర్ 2 పుట్టినరోజు, దేవుడు ఒక దయా కిరీటాన్ని ఇచ్చాడు. దయా కిరీటం. ఆ కిరీటంలో ఉండే లక్షణాలు ఏంటో మీకు చెప్పా. ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని బట్టి ఎవరిని మహిమపరచాలంట? ప్రధాన యాజకుడికి కిరీటం ఉండేదంట. ఆ కిరీటం మీద ఏముండేదంటే అతి పరిశుద్ధుడు అని ఉండేది. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తున్నావు కదా, నీకు ఆరోగ్యాలు సమయాలు దేవుడిస్తున్నాడు కదా, ఆయన కిరీటం మీద ఉన్న పదాలు అతి పరిశుద్ధుడని దేవుని నామాన్ని మహిమపరిస్తే, నీ ప్రవర్తన కూడా ఎవరి నామాన్ని మహిమపరచాలి? దేవుని నామాన్ని. అంటే నువ్వు ప్రార్థనకి రావడం వల్ల, బైబిల్ ధ్యానించడం వల్ల, ఉపవాసము చేయడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా, కూడికల్లో కూర్చోవడం ద్వారా, అతిథి మర్యాద చేయడం వల్ల, బోధించడం ద్వారా నువ్వేమవుతావు అంటే దేవునిని మహిమపరిచినట్టు. కానీ సిద్కియా ఏం చేశాడంటే మిస్యూజ్ చేసుకున్నాడు. మిస్యూజ్ 3-5 పదాలు అంతేనా? యూజ్ 3, మిస్యూజ్ 5. అయితే పదాల్లో పెరిగాడు కానీ క్యారెక్టర్లో ఏమైపోయాడు? తగ్గిపోయాడు. అయితే ఈ క్యారెక్టర్ తగ్గిపోవడం ద్వారా ఇతని పరిస్థితి ఏమైపోయింది అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, సిద్కియా రాజు యుద్ధం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని పిలిచి నువ్వు అర్జెంటుగా యెరెమీయా దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే యెరెమీయా దేవుని ప్రవక్త, ఆయన ఏది చెప్తే అది. అసలు ఈ మాట ఎప్పుడు అడగాలి నువ్వు? అతనికి పన్ను చెల్లించినప్పుడు అడగచ్చుగా. అంటే ఇప్పుడు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు బలహీనపడే పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా మనం కూడా చూడండి, అన్నీ బాగున్నప్పుడు ఎవరికి కాళ్ళు లొంగవు. అయితే నేను కూడా అతీతుడిని ఏం కాదు కదా, నేను మనిషినే కదా. ఏమైనా బాగోకపోతే వెంటనే చేతులు ఎత్తేస్తాం. కళ్ళల్లో ఎంత ఆపడానికి ప్రయత్నం చేయండి, దూది పెట్టండి, గుడ్డలు పెట్టండి, ఎంత కాస్ట్లీ చీర పెట్టండి, ఏమైపోతూ ఉంటుంది కళ్ళలోంచి. ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, ఏదైనా ఆపడానికి ప్రయత్నం చేయండి, కళ్ళలో నీళ్ళు ఆపగలమా? ఆపలేం. అంటే ఏదైనా బాగోనప్పుడు మాత్రం భక్తి ఏమైందంటే పొర్లిద్దంట. ఏమైందంట? పొర్లిద్దంట పైకి. అయితే అన్నీ ఉన్నప్పుడు పొర్లితే ఏ బాధ ఉండేది కాదు, ఏమీ లేనప్పుడు పొర్లుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చూడండి, సుఖంగా కూర్చుని వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ నిద్రపోదామన్నా వాళ్ళకి ఏం లేవు, కానీ సుఖంగా కూర్చుని ఇక్కడ మనల్ని ఏం చేయమంటే దేవుడిని ఆరాధించమంటే ఎక్కడ నిద్రపోతాం? మనం చర్చిలో నిద్రపోతాం. అంటే ఎందుకు ఈ విషయాలను నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే, యెరెమీయా దగ్గరికి వెళ్ళాడు. యెరెమీయా దగ్గరికి వెళ్ళినప్పుడు యెరెమీయా ఏం చెప్తున్నాడంటే, వెంటనే సిద్కియా రాజుని యుద్ధం ఆపేసి సరెండర్ అయిపోమని. ఎవరికి? నెబుకద్నెజరు సరెండర్ అయిపోమని. అతను యుద్ధం చేశాడంటే నెబుకద్నెజరు అతను చేసే యుద్ధాన్ని ఇతను తట్టుకోలేడు, మొత్తం నాశనం చేసి పడేస్తాడు అని ఎవరు చెప్పారు? యెరెమీయా చెప్పాడు. చూడండి, యెరెమీయా గ్రంథము 21వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెరెమీయా గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత నేను యోధా దేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలిపడకయు, వారిని కత్తి వాత హతము చేయును. ఈ ప్రజలు 8వ వచనం. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా
సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నా. ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. జీవ మార్గం ఏంటంటే సరెండర్ అయిపో, మరణ మార్గం ఏంటంటే యుద్ధానికి వెళ్ళు, చాయిస్ నీదే అని ఎవరికి చెప్పాడు? సిద్కియాకి చెప్పాడు, సిద్కియా యొక్క భటుడికి చెప్పాడు. అయితే అక్కడ చూడండి 9వ వచనం, ఆ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగుల వలన కానీ చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమును అభిముఖులను అయితిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కలిదీలకు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లు వారి ప్రాణం వారికి దక్కును. ఎవరైతే కలిదీలకు లోబడిపోతారో, ఎవరైతే యుద్ధాన్ని ఆపేస్తారో, ఎవరైతే నెబుకద్నెజరుకి సరెండర్ అయిపోతారో వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయంట? దక్కించుకుంటారంట. అంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయంట. అయితే ఇక్కడ కూడా నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా, ఇందాకేమో నిబంధన భంగం చేసినోడికి నష్టం అని చెప్పా, ఇందాక దేవునికి వ్యతిరేకంగా అహంకారంగా వెళ్ళినోడికి నష్టం అని చెప్పా. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు ఎవరికి సరెండర్ అవుతున్నావు? నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంట? జీవ మార్గము, ఒకటి మరణ మార్గం. నువ్వు ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటున్నావు? ఈరోజు నీ ముందు కూడా 2 మార్గాలు ఉన్నాయి. ప్రార్థనకి వెళ్ళే మార్గము, ప్రార్థనని ఆపుకొని కూర్చునే మార్గం. ఏ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్ళి వాక్యము విని నీ ప్రవర్తనను మార్చుకునే మార్గాన్ని ఒకవేళ నువ్వు చూస్ చేసుకున్నట్లయితే, నువ్వు దేవునికి లోబడినట్లయితే ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు. ఒకవేళ నువ్వు దేవునికి లోబడని వాడివైతే, దేవుని మార్గాన్ని చూస్ చేసుకోకపోతే, నువ్వు నీ ప్రాణాన్ని ఏం చేస్తావంటే కోల్పోతావు. అయితే వీళ్ళందరూ మూర్ఖులు కదా, ఎవరు వినలా. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు వినలా, రాజు వినలా. అయితే యెరెమీయా ఈ మాట చెప్పాడని యెరెమీయాని ఏం చేశాడంటే ఖైదీ చేశాడంట. నువ్వు నాకు అనుకూలంగా మాట్లాడమంటే నువ్వు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నావు? ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. అదేంటండి? అతన్ని వెళ్ళి పలకరించమనింది ఎవరు? ఈయనే. అతను ఏం చెప్పాడు? దేవుని పేరిట ఏది చెప్పాలో అదే చెప్పాడు. ఈరోజు చాలామంది కూడా దేవుడి పేరిట చెప్పే వాక్యాలు వినడానికి ఇష్టపడరు, మాయామంత్రాలకి ఇష్టపడుతూ ఉంటారు. నేను కూడా నిన్న ఒక సంఘటన చూసా. అది చూస్తున్నప్పుడు దొంగ పాస్టర్లు ఎలా ఉంటారు అనే ఒక చిన్న మూవీ చూస్తే అది చూసినప్పుడు షాక్ అయిపోయాను. నేను ఎలా షాక్ అయిపోయానంటే, ఎంత వ్యాపారం చేస్తున్నారు, ఎంత బిజినెస్ వాళ్ళకి సాగుతుంది అనేది చూసా. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే, నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు, కచ్చీపు గుడ్డలు అమ్ముకునే దగ్గర ఎక్కువ మంది ఉంటారు, మట్టి అమ్ముకునే దగ్గర ఎక్కువ మంది ఉంటారు, కొవ్వొత్తులు, బైబుళ్ళు, జుట్టులు తీసే దగ్గర ఎక్కువ మంది ఉంటారు. వాక్యం చెప్పే దగ్గర ఎంతమంది ఉంటారు? యెరెమీయా మాటలు చెప్తే యెరెమీయాని ఏం చేశారంట? తీసుకెళ్ళి జైల్లో వేశారంట. నిజంగా మనం వెళ్తున్న కొన్ని ప్రాంతాల్లో వాక్యము తక్కువ, హడావిడి ఎక్కువ. కానీ ఒక మనిషికి జీవ మార్గాన్ని తెలియజేసేది ఏంటండి? వాక్యమే. నీ వాక్యమే నా పాదములకు దీపమును వెలుగును త్రోవనే. అదే ఏం చేసిద్దంట? మనలను నడిపించిద్ది అంట. ఈరోజు చాలామంది అబద్ధ వాక్యాలు వాటిని నమ్ముతూ ఉన్నారు. ఇంకా నిజవాక్యం ఏదో అబద్ధ వాక్యం ఏదో ఇంకా తెలియని ప్రజలు ఈరోజు ఉన్నారు. ఇందాక సిద్కియా చేసిన పని కూడా ఏమిటి అంటే, నిజమైన సహాయకుడు ఎవరో అబద్ధమైన సహాయకుడు ఎవరో అతను తెలుసుకోలే. ఐగుప్తు రాజు సహవాసం చేస్తే నిజమైన స్నేహితుడని అనుకున్నాడు. నిజమైన స్నేహితుడు నెబుకద్నెజరుని ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ఈరోజు నిజముగా మనము కూడా నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధమైన వాటి యందు మనం ఏం చేస్తామంటే ఎంతో ఆసక్తి చూపిస్తాం, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటాం, ఎంతో దానిని గణపరిచేవారిగా ఉంటాం. కానీ మనం గమనించాలి, నిజంగా అనేకమైన బోధలు వింటూ ఉంటాం, అనేకమైన వాక్యాలు ప్రకటిస్తూ ఉంటాం, కానీ మనం దాన్ని అనుసరించే వారిగా మనమే ఉండము. ప్రకటించిన వాడిని కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే తిట్టుకుంటాము, నసుక్కుంటూ ఉంటాం. యెరెమీయాని ఇతను ఏం చేశాడంటే ఒక అడుగు ముందుకేసి జైల్లో పెట్టాడు. అంటే జైల్లో పెట్టగలిగిన అధికారం ఉంది కాబట్టి జైల్లో పెట్టాడు. ఈరోజు మనకి తిట్టే అధికారం ఉంది కాబట్టి తిట్టుకోగలం, కానీ జైల్లో పెట్టే అధికారం కూడా ఉంటే మనం కూడా వేస్తాం కదా. అయితే జైల్లో వేసేసాడు. చూడండి యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయం. అంటే రాజు మాటలు ఇతనికి నచ్చలేదు కాబట్టి ఇతను ఏం చేశాడంట? జైల్లో పడేశాడు. జైల్లో పడేసినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూడాలి. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం.
మీరు కల్దీయులతో యుద్ధం చేసినను మీరు జయము నొందరు. అదేంట్రా బాబు, నిజం అదేదో అంటారు, మేలు పలకరా బాబు అంటే కీడు పలికావేంట్రా అన్నట్టుగా యెరెమీయా దగ్గరికి వెళ్ళింది ఎందుకు? మేలు పలుకుతాడేమో, ఎవడైనా సహాయం చేస్తాడేమో అని వెళ్ళారు. ఈయనేం చేశాడు? నువ్వు అసలు యుద్ధం చేయబాక, నువ్వు చేసినా కూడా ఏమవ్వు, గెలవవు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఈ లోకంలో నువ్వు సంపాదించే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా దేవుని విడిచిపెట్టు. నువ్వు చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం దాకా దేవుని విడిచిపెట్టు. నువ్వు చెయ్యి, అది ఎక్కువ కాలం నీకేం చేయదంటే స్థిరం అవ్వదు. అంటే నువ్వు గమనించు, మతన్య ఇప్పుడు తెలుసా మీకు ఎవరో మతన్య అంటే? సిద్కియానే. మతన్యాగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటే దేవుడు ఏం చేశాడు? రాజుగా పెట్టాడు. ఈ మతన్య అధికారం వచ్చాక ఏమైపోయాడు? మార్పు 11 ఏళ్ల తర్వాత ప్రారంభమైంది. ఈరోజు మనలో మార్పు అయితే ఒక రోజుకి ఒక వారంలో వచ్చింది, అది తర్వాత సంగతి అనుకోండి. మతన్యాలో మాత్రం 11 ఏళ్ల తర్వాత మారింది. అయితే ఈ 11 ఏళ్ళు కూడా ఇతను కుయుక్తుతోనే ఉన్నాడు కానీ భక్తితో లేడు. కాబట్టి సిద్కియా విషయంలో నేను మీకేం చెప్తున్నాను అంటే, అతను యుద్ధం చేయాలనుకున్న ఏమైపోతాడంట? ఓడిపోతారు. చూడండి, అన్ని మాటలు నువ్వు ఎలా ప్రకటించుతావని యెరెమీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన యెరెమీయా యోధారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. చెరసాల అంటే ఈరోజు మీరు అనుకున్నట్టు ఇలా కబోర్డులో చెరసాల కాదు. ఆ రోజుల్లో చెరసాల అంటే కింద. అందుకే మీరు కూడా చూడండి, దానియేలుని చెరసాల్లో వేసిన తర్వాత రాజు వెళ్ళి అది తీసి దానియేలా ఉన్నావా అని అంటాడు. అంటే పైనుంచికి కిందకి మాట్లాడుతుండే. అంటే చెరసాల వ్యవస్థ అంతా కూడా అప్పుడు ఇలా లేవు, బయటికి లేవు, కిందకు ఉన్నాయి. ఎందుకు కిందకు ఉంచారు అంటే చాలా కఠినమైన శిక్షలు. అంటే గాలి వెలుతురు ఉండదు కదా, ఎంతో కఠినంగా ఉండే పరిస్థితులు కదా. అయితే అక్కడ చెరసాలు చూసినప్పుడు యెరెమీయాని ఏం చేశారో తెలుసా? వీళ్ళు ఎగతాళి చేశారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే ఎగతాళి చేశారు. రెండోది ఏం చేశారంటే యెరెమీయాని కొట్టారు. ఎవరైనా ప్రవక్త ఎగతాళి చేశారు, కొట్టారు, ఖైదీ చేశారు. ఖైదీ కూడా ఎక్కడ చేశారో తెలుసా? గుంటలో, బురదలో వేశారంట. ఆయన ఎక్కడ చేశారంట? బురదలో ఖైదీ చేశారు. అయితే బురదలో ఖైదీ చేయడమే కాదు కానీ తినడానికి తిండి కూడా పెట్టాల. అంటే దేవుని ప్రవర్తన వీళ్ళని ఎంతలా హింసించారంటే, ఎంతలా బాధ పెట్టారంటే. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంటూ ఉందన్నమాట. ఏంటంటే, సామెతలు మర్చిపోతున్నానని రాసుకొని కూడా వచ్చారు. రాలిపోయే ముందు ఎగిసెగిసి పడుతూ ఉంటారంటారు కదా. ఈ సిద్కియా రాలిపోయే టైం దగ్గర పడింది కాబట్టి యెరెమీయాని ఏం చేశాడంట? ఎగతాళి చేయించాడు, కొట్టించాడు, ఖైదీ చేశాడు, బురదలో వేశాడు, తిండి లేకుండా చేశాడు. అంటే ఒక సేవకుడు యొక్క బాధ, ఒక ప్రవక్త యొక్క బాధ ఆ రాజ్యానికి ఏం కాదంట? మంచిది కాదు. మంచిది. లోకంలో సామెత ఉంటుంది, ఆడది ఏడిస్తే ఎందుకు, ఆడపిల్లని ఏడిపించకూడదు అంటాడు. కానీ సంఘంలో కూడా సేవకులనే కానీ రాజ్యంలో ప్రవక్తలనే కానీ ఎన్నడూ ఏడిపించకూడదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి. వాళ్ళ మీద ఎటువంటి మాత్రాన మనం సొనగేవాళ్ళు గాను, మరి ఆ ప్రవక్తలను కొట్టేవాళ్ళు గాను, వాళ్ళని హింసించేవారిగా మనం ఏ పరిస్థితుల్లో కూడా. చాలామంది ఏమంటారంటే ఆయన అలా చేశాడు కదండి అంటారు. ఆయన ఎలా చేసినా కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిందే? దేవుడి మీద ఆధారం. రాజు మాత్రం ఏం చేశాడంటే అతనిని తీసుకొచ్చి బంధించే ప్రయత్నం అనేది చేశాడు. అంటే ఇక్కడ ఎన్ని చేసినా దేవుని యొక్క మాట ప్రకటించే విషయంలో యెరెమీయా ఏం చేయలేదంటే మాట మార్చలా. అంటే బురదలో పడేస్తున్నారనే పాటికి ఆయన మాట మార్చచ్చుగా. ఏమని? నువ్వే యుద్ధం గెలుస్తావని చెప్పచ్చుగా. చెప్పలాలా. అంటే ఆయన మాట మార్చలా. అంటే మీరు ఇక్కడ గమనించండి, సిద్కియా ఏమో నెబుకద్నెజర్తో చేసిన ఒప్పందాన్ని మాట తప్పాడు. కానీ యెరెమీయా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా చెప్పిన మాట చెప్పినట్టుగానే దేవుని బట్టి ఆయన ఏం చేశాడంటే ప్రవచించాడు తప్ప తన స్వలాభాని కోసం ఎక్కడ కూడా ప్రవచించలేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకేం చేశారు. యెరెమీయా గ్రంథము 37వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 37వ అధ్యాయం. 37వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈరియా అను కావలివారి, యెరెమీయా గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం. ఈరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెల్మియా కుమారుడు. అతడు ప్రవక్త అయిన యెరెమీయాను పట్టుకొని నీవు కల్దీలు చెరబోచున్నావని చెప్పగా, యెరెమీయాతో ఇక్కడ అపహాసం చేస్తున్నాడు. ఏమని?
ఇతను వచ్చి నిన్ను చెరలోకి పంపించేస్తున్నావు అని అంటున్నాడు. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, నేనెందుకు చెరలోకి వెళ్తా, అలా వెళ్ళే పరిస్థితి ఏమీ కూడా లేదు. అంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎగతాళి చేస్తున్నప్పుడు 14వ వచనం, ఇర్మియా, అది అబద్ధం, నేను కల్దీలలో చెరబోట లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకుని అధిపతుల వద్దకు తీసుకుని వచ్చాను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి ఏం చేశారు, ఇందాకేం చేశారంట, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఇక్కడ ఏం చేశారంట, అధికారులు కొట్టి తాము బందీ గృహము చేసి ఉన్న లేఖీయుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి అంట. అంటే గమనించారా, అపహాస్యము చేసి కొట్టి ఎక్కడ పెట్టారంట, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత 15వ వచనం, అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహంలో చేసి ఉన్న 16వ వచనం, ఇర్మియా చెరసాల్లో గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి, ఒక భక్తిపరుడు ఏం చేశాడంటే, ఇర్మియా చెరసాలలో ఉండడం మంచిది కాదు, అతన్ని తీసుకువద్దాము అని చెప్పినప్పుడు సిద్కియా ఆ మాట విని ఇర్మియాని ఏం చేశారంటే బయటికి తీసుకువచ్చాడు. బయటికి తీసుకువచ్చిన తర్వాత మరలా ఇర్మియాతో సిద్కియా మాట్లాడతాడనమాట. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు దయచేసి ఏం జరిగిద్దో మాకు చెప్పు, యుద్ధం జరుగుతూనే ఉంది, గెలుపోటములు ఎక్కడ డిసైడ్ కావట్లా, ఏం జరిగిద్ది చెప్పు అన్నాడు. చెప్పినందుకే ఒకసారి ఏం చేశారు, కొట్టి జైల్లో వేశారు. మరలా అడగడానికి ఆయనకైనా ఉండాలా, చెప్పడానికి ఈయనకైనా ఉండాలా. అయితే చెప్పేవాడు దేవుని సేవకుడు కాబట్టి ఉన్నది ఉన్నట్టే ఖచ్చితంగా ఏం చేయాలంట, అడిగాడు కాబట్టి చెప్పాలి. తర్వాత ఏం చెప్పాడంటే, మరలా చెప్తున్నాను, నువ్వు సరెండర్ అయిపో, నువ్వు సరెండర్ కాకపోతే యెరూషలేము అంతా కూడా ఏమైపోయిద్ది అంటే నాశనం అయిపోయిద్ది అని చెప్పాడు. అప్పుడు సిద్కియా ఏం చేశాడంటే, ఇది నాతో తప్ప నువ్వు ఇంకెవరితోనూ అనద్దని చెప్తాడు. అనద్దని చెప్పి 21వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. 21వ వచనం, 37వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా భటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధిలో నుండి అనుదినం ఒక రొట్టెను అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరుగుగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించును. అయితే కొంతకాలము తర్వాత ఇర్మియాకి ఏం చేశారంటే ఆహారము ఇచ్చారు. అప్పటిదాకా ఏం లేదంటే ఇర్మియాకి ఆహారం కూడా లేదు. అయితే మీరు గమనించినట్లయితే ఈ యోధారాజు చేసిన పాపానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు, ప్రవక్త ఇబ్బంది పడుతూ ఉన్నారు, రాజ్యం ఎంతో కూడా ఇబ్బంది పడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే విర్రవీగుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన భావజాలాలు కలిగి ఉంటాడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే నిబంధనను తిరస్కరిస్తాడో, ఎప్పుడైతే దేవుడికి ఇచ్చిన మాటను తప్పుతాడో, అతని జీవితంలో చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రియులారా, నేను కూడా మీకేం చెప్తున్నానంటే, చాలామంది మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు ఉన్నాయి, అందుకే మేము రాలేము చేయలేము అని ఉంటూ ఉన్నారు. కానీ మీరు గమనించండి, మీరు ఒప్పందం చేసుకుంది ఎవరితో అంటే మనుషులతో కాదు, దేవునితో ఒప్పందం చేసుకున్నారు. బాప్తిసం అనే కార్యక్రమం నీటిలో మునగడం కాదు, కానీ దేవునితో ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమము. అది నువ్వు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావో ఆ సేవకుడికి, ఆ సంఘానికి నువ్వు కష్టపడి అక్కడ పని చేయాల్సిన అవసరం ఎంత మాత్రమైనా కూడా ఉన్నది. ఒకవేళ నువ్వు అక్కడ పని చేయని పక్షాన, నువ్వు నీ జీవితాన్ని సరైన స్థితిలో అక్కడ ఉంచని పక్షాన, గర్వానికి పోయినా, అహంకారానికి పోయినా, లేదా సీనియారిటీకి పోయినా, లేదా నువ్వు నిర్లక్ష్యానికి పోయినా తగిన జరిమానా ఎవరు వేస్తారంటే దేవుడు వేసేవాడిగా ఉన్నాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఏం చేయమంటాడంటే 38వ అధ్యాయంలో అతన్ని విడిపించమని బతిమలాడతాడన్నమాట. ఎవరిని? సిద్కియా రాజుని, ఇర్మియాని విడిపించమని మరి బతిమలాడతారు సిద్కియా రాజుని. చూడండి 38వ అధ్యాయం 3వ వచనం, మత్తాను కుమారుడు షఫట్యాయును, షహూరు కుమారుడైన గెదల్యాను, షెమల్యా కుమారుడైన యోకాలను, మల్కీ కుమారుడైన పాషూరును వినిరి గనుక వారు ప్రధాన రాజులతో మనవి చేసింది ఏమనగా, ఇక్కడ మనవి చేసిన వాళ్ళు ఎవరంటే, ఒకళ్ళేమో విడిపించమని మనవి చేస్తే, ఒకళ్ళు ఏమంటున్నారంటే అధికారులు అందరూ కలిసి, అతను మనకి మంచి పలకడం లేదు కదా, అతను మనకి చెడు పలుకుతున్నారు కదా, అతను మనల్ని నాశనం అయిపోతున్నా అని చెప్తున్నాడు కదా, అలాంటోడు మనకు అవసరమా, అతన్ని ఎందుకు ఇంకా జైల్లో పెట్టి మేపి ధనం వృధా చేస్తున్నావు, అతను చంపేద్దాం అని ఒకళ్ళు ప్లాన్ వేస్తున్నారు. ఒకళ్ళు ఏమంటున్నారు,
అతను దేవుని ప్రవక్త కదా, అతన్ని జైల్లో నుంచి విడిపించు అని అంటున్నారు. నిజంగా చూడండి, వాక్యానికి వ్యతిరేకమైన భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గుంపు అవుతూ ఉంటారు ఒక్కోసారి. ఇలా ఒక గుంపయి రాజుతో కానీ, ప్రవక్తతో కానీ, సంఘ సేవకులతో కానీ విభేదాలకు దిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా వేరైన గుంపు ఎప్పుడూ కూడా, సేవకుడికి వేరైన గుంపు ఏదైనా కూడా అది దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తూ వాళ్ళ వినాశనానికి నాంది పలికిద్ది అన్నమాట. రిబ్బన్ కటింగ్ అంటారు కదా. రిబ్బన్ కటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే సేవకుడికి వ్యతిరేకమైన చర్యలు, అంటే ప్రవక్తకి వ్యతిరేకమైన చర్యలు చేయడం వల్ల, మాట్లాడడం ద్వారా అని చెప్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు కదా. 6వ వచనంలో ఇంకొక అతను ఏం చేశాడో చూడండి. 3వ వచనంలో ఏమో అధికారులు అందరూ కూడా అతని వల్ల మనకు నష్టం కలుగుతుంది కదా, అతన్ని చంపేద్దాం అని అంటున్నారు. 6వ వచనంలో ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి, వారు యెర్మీయాను పట్టుకుని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. అతడు యెర్మీయాను తాళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే యుండును. ఆ బురదలో యెర్మీయాను దింపినని చెప్తున్నారు. మీరు గమనించారా? మీరు ఆ అధ్యాయాన్ని చదివినట్లయితే ఒక వ్యక్తి వచ్చి మాత్రం ఏమంటాడంటే యెర్మీయా బురదలో ఉన్నాడు, యెర్మీయా కారాగృహంలో ఉన్నాడు, యెర్మీయా ఆహారం లేకుండా ఉన్నాడు, ప్రవక్త అలా ఉండడము రాజ్యానికి మంచిది కాదు అని చెప్పి అతను బ్రతిమాలుకున్నప్పుడు సిద్కియా ఏం చేస్తాడంటే యెర్మీయాని 30 మందిని పంపించి అతన్ని పైకి తీస్తాడు. వేయడానికి మాత్రం ఒక్కడే వెళ్ళాడు, తీయడానికి మాత్రం 30 మంది రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30 మంది వచ్చి అతన్ని ఏం చేశారంటే పైకి లేపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే చివరికి అయినప్పటికీ కూడా యెర్మీయా చెప్పినట్లుగా, యేస్కేలు చెప్పినట్లుగా 500 క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో యుద్ధము జరగగా సిద్కియా రాజ్యము మిగిలిన వాళ్ళందరూ కూడా బబులోనికి ఏమైపోయారంటే చెరలోకి వెళ్ళిపోయారు. అయితే ప్రియులారా, యెరూషలేము పట్టణం అంతా కూడా, దేవాలయం అంతా కూడా ఏమైపోయిందంటే బబులోను రాజు నెబుకద్నెజరు దానిని నాశనం చేశాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ విషయం ఏంటంటే, నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. సిద్కియా జీవితాన్ని చూస్తున్నప్పుడు అతను ఫెయిల్ అయిన పర్సనా, సక్సెస్ అయిన పర్సనా? ఫెయిల్ అయిన పర్సన్. ఆయన ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? మనం చాలామంది అంటూ ఉంటాం కదా, ఇప్పటికి కూడా అంటూ ఉంటారు, ప్రజారాజ్యం ఉండుంటే ఇప్పుడు చిరంజీవి సీఎం అంటారు. మన కుటుంబంలో ఉన్న సమస్యలు మనకు తెలియవు, రాజకీయాలు మనకు కావాలి, కార్పొరేటర్ ఎన్నికలు కావాలి, ఎమ్మెల్యే ఎన్నికలు కావాలి, ఇవన్నీ మనకు కావాలి. మన కుటుంబంలో మనం ఎలా నడుచుకోవాలో, ఏది చేస్తే మేలో అవి మనకు అవసరంలా. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, బైబుల్ అయినా లోకమైనా ముందు నీ ఇంట్లో దీపం వెలిగించుకో అంటారు, అంతేనా? దానికి కూడా ఏదో సామెత ఉంటుంది. ఇల్లు అంటే నీ పరిపాలన చేసిన తర్వాత బయటికి వెళ్ళి చెప్పు అంటారు. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ కుటుంబాలు పాడు చేసుకుని బయటికి వెళ్ళి ఏదో ఉత్తమమైన సేవ చేద్దాం అనుకుంటారు. అది ఎప్పటికీ కూడా కుదరదు. అయితే సిద్కియా విషయంలో చేసిన పొరపాటు ఏమిటి అంటే, దేవుని పేరట నెబుకద్నెజరు రాజుతో ఏం చేశాడంటే ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాన్ని ఏం చేశాడు? అహంకారంతో బ్రేక్ చేసుకున్నాడు. ఎప్పుడైతే బ్రేక్ చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో, అతనికి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమైంది. ఆ సమస్యలకి ఏమి తోడైందంటే ప్రవక్తను బాధించడం అనేది తోడైంది. ఈ 2 పరిణామాలు హిజ్కియా యొక్క జీవితాన్ని ఏం చేసాయి అంటే సిద్కియా జీవితాన్ని మరలా తలకిందులు చేసేసాయి. కాబట్టి సిద్కియా తన జీవితంలో, నేను అనుకున్నా సిద్కియా ఏముంది, చిన్న రాజే, ఇలా రాజు అవుతాడు, 11 ఏళ్ళకి రాజ్యం పోయింది కదా అని అనుకున్నా. చదివే కొద్దీ ఇది చాలా పెద్ద స్టడీ కదా అని అనుకున్నా. ఇతను ఏ ప్రవక్త మాట వినలా. ఎందుకు వినాలంటే చాలా మొండోడైపోయాడు. ఈరోజు మనం కూడా దేవుని మాటలు ఎంతో ప్రకటింపబడుతున్నా కూడా మనం వినడం లేదు అంటే మనం కూడా ఏమైపోయినట్టే, మొండోళం అయిపోయినట్టే. మొండోళం కాదు కానీ ఒకవేళ కొంచెం కఠినంగా చెప్పుకోవాలంటే మూర్ఖులం అయిపోయినట్టు. మూర్ఖులు ఎప్పుడు కూడా ఏమవుతుందంట, ఖచ్చితంగా గోతిలో పడతారు. ఎక్కడ పడతారంట? గోతిలో పడతారు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి అక్కడ చెప్తున్నాడు, చక్కని మాట చెప్పాడు అన్నమాట ఎస్కేల్ గ్రంథంలో. ఒక వ్యక్తిని, చెట్టుని ఘనమైన దానిగానే కానీ, ఒక చెట్టుని నీచమైన దానిగా కానీ, ఒక చెట్టుని నేను నిలవబెట్టాలన్నా పడగొట్టాలన్నా అది ఎవరు చేయాల్సిందే అంట? దేవుడే చేయాల్సింది.
ఈరోజు నువ్వేమనుకుంటున్నావు అంటే నీ కష్టం ద్వారా పెద్దోడు అయిపోదాం అనుకుంటున్నావు, నీ జ్ఞానం ద్వారా గొప్పోడు అయిపోదాం అనుకుంటున్నావు, ఏదో ఆశ సంపాదిద్దామని రకరకాల రంగాల్లో చేతులు పెడతావు, ఏదో సంపాదిద్దామని రకరకాల ఉద్యోగాల్లో చేతులు పెడతావు, ఏదో చేద్దామని రకరకాల విద్యల్లోకి వెళ్తూ ఉంటావు, ఏదో చేద్దామని కూడికలను దూరం పెడుతూ ఉంటావు. ఏది చేద్దామని పరిగెత్తావో తిరిగి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో, మట్టి చేతులతో, మాసిన బట్టలతో నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తావని దేవుడు మరొక్కసారి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రుజువుపరుస్తున్నాడు. అర్థమవుతుందా? మనం గొప్పోలం అవ్వాలన్నా, బలహీనులం అవ్వాలన్నా, మన కష్టం ద్వారా మనం ఏమీ కూడా ఒకని కష్టము చేత ఒకని ఇల్లు అతను కట్టుకోలేడు. అందుకే చెప్తూ ఉంటాడనమాట కీర్తన గ్రంథంలో, ఒకని ఇల్లు యెహోవా దయలేందో ఒకడంతా అతను ఏం చేయలేడంటే ఒకని ఇల్లు అతను నిర్మించుకోలేడంట. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని నిర్మించుకోవాలన్నా, నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలన్నా ఎవరి దయ ఉండాలంటే దేవుని యొక్క దయ ఉండాలి. కాబట్టి ప్రియులారా, మీకు కలిగిన ఉన్న దానిని బట్టి అతిశయించద్దు, మీకు కలిగి ఉన్న పరిస్థితులు బట్టి గర్వించద్దు, మీకు కలిగి ఉన్న దానిని బట్టి మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచద్దు, మీకు కలిగి ఉన్న దానిని బట్టి మరింత దేవునిని మహిమపరచండి. కానీ మీకు కలిగి ఉన్న దానితో మీరు ఎక్కడైతే ఇతరులను ధిక్కరించినా చాలామంది కూడా ఉంటూ ఉంటారన్నమాట. మరి చాలా అంటే వాళ్ళకన్నా తక్కువ వాళ్ళని, అంటే ఆర్థిక పరిస్థితుల్లో కానీ సీనియారిటీలో కానీ ఒక చాలా తేలిక చూపు చూస్తూ ఉంటారు, చాలా తేలిక మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఎక్కడా కూడా మన ఉద్యోగాల్లో గొప్పోళమై ఉన్నామన్నా, మన సంఘాల్లో గొప్పోళమై ఉన్నామన్నా, మన ఆర్థిక పరిస్థితుల్లో మనం గొప్పోళమై ఉన్నామన్నా, మన కింద వాళ్ళను మనం ఏం చేయకూడదంటే తక్కువ చూసే వాళ్ళగా ఉండకూడదు. అయితే మనం ఎప్పుడైతే అలా తక్కువ వాళ్ళని చూస్తామో దేవుడు నిన్ను తక్కువగా చూస్తాడు. అంటే నువ్వు నీ క్యారెక్టర్ ఎలా ఉండిద్దో, ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు చెడు విత్తావంటే చెడును కోస్తావు, మంచిని విత్తితే మంచిని కోస్తావు. కాబట్టి ప్రియులారా, సిద్కియా జీవితంలో పేరులో అయితే యెహోవా నీతి అని ఉన్నది, కానీ ప్రవర్తనలో అయితే ఏమీ లేదంట. దేవుని యొక్క నీతి ప్రకారం ఆయన జీవించలేదు కాబట్టి తన కుటుంబంలో నాశనం అయిపోయాడు. ఇతనిని ఏం చేస్తారు అంటే ఆ బబులోను రాజు పట్టుకుని రిబ్లాకు తీసుకెళ్ళిపోతారు, రిబ్లా అనే ప్రాంతానికి. రిబ్లా అంటే ఏమిటి అంటే బబులోనిల యొక్క మనకి ఢిల్లీ అలాగా రిబ్లా అనేది అక్కడ అధికారులు ఉండే ఒక ప్రాంతం అన్నమాట. బబులోన్ ఏమో ఇక్కడ ఉంటుంది. బబులోన్ అంటే మీకు తెలియదేమో, కల్దీయుల ఊరు అని అబ్రహాం ఊరు అంటారు కదా, అదే బబులోన్. అంటే అబ్రహాం దేవురు బబులోన్ దేశమే. బబులోన్ దేశంలో నుంచి దేవుడు ఎలా నడిపిస్తాడంటే అలా పైకి వస్తాం. రిబ్లా ఎక్కడ ఉండిద్దో తెలుసా? ఇక్కడ ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథాలు చూసినప్పుడు కల్దీయుల ఊరి నుంచి అలా పైకి వెళ్ళండి. పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఇటువైపు జరిగితే ఇక్కడ రిబ్లా ఉండిద్ది. అంటే అధికారులు మీకు ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటారు. అంటే రిబ్లా కూడా ఏం చేసిద్ది అంటే ఆ వెనకంతా సముద్రం ఊర్లు ఎటు ఉంటాయి అనుకున్నారు? యూ ఆకారంలో ఉంటాయి, ఇటు మధ్యలో ఏముందంటే రిబ్లా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి వారిని చెరకొని పోయినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఇంకా తిరిగి యోధా రాజ్యాన్ని ఎప్పుడు వస్తారా ఏంటి అనేది చరిత్రలు అనేది తెలియజేస్తున్నారు. కానీ నెబుకద్నెజర్ రాజు కొంతమందిని వదిలేశాడు ఊరిలో. ఎవరిని వదిలేశాడో తెలుసా? బేదలను వదిలేశాడు, వ్యవసాయాలు చేసుకునే వాళ్ళని వదిలేశాడు, ద్రాక్ష పంటలు చేసుకునే వాళ్ళని వదిలేశాడు. అంటే వాళ్ళు కూడా లేకపోతే ఆ ఊరిలో భూములన్నీ ఏమైపోతాయి? అందుకే మీకు ఒక విషయం చెప్తారన్నమాట, బేదలను పైకెత్తువాడు ఎవరంట? నిజంగా అందరూ చెరలోకి వెళ్ళిపోయారు, బేదలు మాత్రం ఏమైపోయారు? వాళ్ళ ఊరిలోనే ఉండిపోయారు. ఒక్కోసారి బేదత్వం అంటే లేనితనము దౌర్భాగ్యం అనుకుంటాం, కానీ లేనితనం ఒక్కోసారి అదే పెద్ద ఐశ్వర్యంగా భావించవచ్చు. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనకే ఇల్లు ముండిపోతే మన ఇళ్ళల్లో అసలు మరి మన ఇంట్లో విలువైన వస్తువులు ఏమున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అసలు విలువైన వస్తువులు ఉంటేనే టెన్షన్, అదే లేకపోయిందనుకో ఏం లేవుగా, ఉతుక్కుంటే ఆరిపోయే బట్టలు ఉన్నాయనుకో బాధపడతామా? నేను ఒక ఆయన ఫోన్ చేశా, అంకుల్ యాపిల్ ట్యాబ్ కొన్నారు కదా, ₹1,00,000 ఎక్కడ పెట్టారన్న? పైన పెట్టానని ఇలా అన్నాడు. ఇల్లంతా మునిగిపోయింది. ట్యాబ్ మాత్రం ఎక్కడ ఉంచాడంట? పైన ఉంచాడంట. అంటే నిజంగా గొప్పోళ్ళం అవ్వాలని ఆశపడతాం, కానీ గొప్పోళ్ళు అయిన తర్వాత ఆ టెన్షన్ మనం భరాయించలేం. ఎంత టెన్షన్ ఉండిద్దంటే ఆ వస్తువు డ్యామేజ్ అయింది అనుకోండి. మొన్న కూడా ఒకళ్ళు ఫోన్ కొన్నారు, కొంటే ఆయన అంటున్నాడు, ఏంటన్నా ఈ ఫోన్ కొన్నావు అన్నాడు. అన్న ఇది పగిలిపోతే ₹7,000 అన్న డిస్ప్లే అన్నాడు. ప్రతి డిస్ప్లే 1,500 3,000 అంట ఒరిజినల్ కాంబో. దీని కాంబో 7,000 అంట. మనం అనుకుంటూ ఉంటాం గొప్పోళ్ళు అయిపోవాలన్నంత మాత్రాన మనము అవ్వం. దేవుడు మనకిస్తే మనం అవుతాం. అయ్యాం కదా అని మనం విర్రవీగాము అంటే ఇదో ఇలాంటి విపత్తులు ఎప్పుడైనా వచ్చి మనల్ని చుట్టుముడితే
మనం ఏమి కూడా చేయలేం. కాబట్టి దేవుడు నిజంగా మన ప్రాంతాన్ని ఎంతో సురక్షితంగా ఉంచాడు. ఎంతో సకల సమృద్ధిని మనకి ఇచ్చాడు. తినడానికి తిండి ఉంటుంది, నిజంగా మనకు అన్నీ ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుని తెలుసుకొని, దేవుని గుర్తెరిగి, దయచేసి మీ నిర్ణయాలలో, మీ ప్రవర్తనలో, మీ జీవితాల్లో ఏవైనా ఖచ్చితంగా సిద్కియాకి మ్యాచ్ అవుతున్నాయేమో చూసుకోండి. మీకు చెప్పానా, నా ప్రవర్తన ఎవరెవరితో మ్యాచ్ అయిందని చెప్పా? తప్పిపోయిన కుమారుడిలాగా తల్లిదండ్రులు విడిచిపెట్టినట్టుగా చెప్పా, రెహబాములాగా స్నేహితుల సలహాల ప్రకారంగా వెళ్ళినట్లుగా చెప్పా, ఏశావులాగా దురదృష్టవంతుడిలాగా అని చెప్పా, తర్వాత ఏం చెప్పా, నాబాలులాగా అని చెప్పా. ఈరోజు మన ప్రవర్తన కూడా సిద్కియాతో పోల్చి చూడండి, ఎన్నో విషయాలు కలుస్తాయి. 1, 2 కాదు, అన్నీ కలుస్తాయి. ఒక్కోసారి 100% మార్కులు క్రైస్తవ్యంలో రావు, కానీ సిద్కియాతో పోల్చుకొని చూడండి, ఖచ్చితంగా పాస్ అయిపోతాం మన అందరం. అన్ని లక్షణాలు ఉంటాయి సిద్కియాలో, మనలో. కానీ సిద్కియా చివరికి తన జీవితంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు, నష్టపోయాడు. మీ జీవితంలో నష్టపోకూడదని నేను తెలియజేస్తూ, మీ అందరినీ, మీ కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఎంతో సమయం అయింది, దయతో మన్నించాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.